భక్తిని సాధకము చేయాలా అన్న అంశాన్ని నిన్నటి దినం ప్రారంభం. అసలు భక్తిని సాధకం చేయమని దేవుడు ఎందుకు చెప్పాడో చాలా విషయాలు నిన్నటి దినం వచ్చిన వాళ్ళతో పంచుకోవడం జరిగింది. దేవుని పిల్లరా, మనిషి ఈరోజు భూమి మీద ఎన్నో విద్యలు సాధకం చేస్తున్నాడు. నువ్వు ఏ విద్యను నేర్చుకున్నా సాధించినా అది నీకు పట్టెడు అన్నం పెడుతుంది తప్ప 60-70 ఏళ్ల ఈ శరీర సంబంధమైన జీవితానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రభు కోరుకున్న ఆత్మ సంబంధమైన జీవితం లేదా మరణం తర్వాత మరో లోకం, నిత్యరాజ్యం, పరలోకానికి చేర్చడానికి ఆ విద్య ఏమాత్రమో ఉపయోగపడదు అని నిన్నటి దినాన్ని విన్నారు. బహిరంగ సభ కనుక నిన్నటి దినం కొంతమంది రాకపోయి ఉండొచ్చు, వారు ఈరోజు ఉండొచ్చు. వారికి అర్థం అవ్వాలి కనుక నిన్నటి చెప్పినవి కొంచెం ఏం చెప్పాము అన్నది జ్ఞాపకం చేసి ముందుకు వెళతాను. భక్తి జీవితం అనేది మనం అనుకున్నంత చిన్నది కాదు అని, భక్తి జీవితానికి, భక్తిపరుడికి, భక్తిపరురాలికి చాలా గుణాలు, చాలా విషయాలు, చాలా స్వభావాలు అవసరమని దేవుడు తన కుమారుడు కానీ తన కుమార్తె కానీ భక్తిపరుడులో చూడాలనుకున్న లక్షణాలన్నీ బైబిల్లో రాయించి పెట్టాడు అని, అవన్నీ నువ్వు సాధకం చేసినప్పుడే భక్తిపరుడుగా దేవుని ఎదుట నిలువబడగలుగుతావని నిన్నటి దినాన ఇంట్రడక్షన్లో చెప్పాను. లోక సంబంధమైన సాధకం ఏదైతే ఉందో, లోకంలో మీరు నేర్చుకునేవి ఏవైతున్నాయో అవి కొంత మట్టుకే మీకు ప్రయోజనకరం, 60-70 ఏళ్ళు ఉపయోగపడతాయి. ఇంకా విచిత్రం ఏంటంటే, మీరు బాగా అర్థం చేసుకుంటానంటే, మీరు నేర్చుకున్న ఏ విద్య అయినా మీకు 60 ఏళ్ళే ఉపయోగపడుతుంది. తర్వాత విద్యలోంచి మీరు రిటైర్ అయిపోవాలి. 60 ఏళ్లకు ప్రతి విద్యలో నుంచి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు, రిటైర్మెంట్. ఆ విద్యకు మీకు ఉపయోగపడదు, అయిపోయింది. ఆ విద్య 60 ఏళ్ళు నీకు అన్నం పెట్టింది, తర్వాత ఇంట్లో కూర్చోమంటది. శరీరం ఒడిలిన తర్వాత, శరీరంలో బలం తగ్గిన తర్వాత ఇక ఏ విద్య నీకు ఉపయోగపడవు. నెమ్మదిగా శరీరం అనేది మరణానికి దగ్గరవుతూ ఉంటుంది. నీ మరోలోక ప్రయాణం నీకు దగ్గరైపోతుంది. అప్పుడు నువ్వు కూర్చుని ఆలోచిస్తే జీవితం అంతా లోకంలో ఏవో సాధించడానికి వాడవు, జీవితం అంతా లోకంలో ఏదో సాధన చేశావు. శరీరం కోసం నువ్వు చేసిన సాధనలన్నీ అయిపోయాయి. ఆ శరీరాన్ని విడిచిపెట్టే కాలం దగ్గర పడుతుంది, శరీరాన్ని వదిలేయాల్సిన కాలం దగ్గర పడుతుంది. అప్పుడు ఆత్మ గురించి ఆలోచిస్తావు, నన్ను దేవుడు చేర్చుకుంటాడా, ఆ నిత్యరాజ్యంలోనికి అవకాశం దేవుడు నాకు ఇస్తాడానని వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత బాధపడతావు. కానీ అప్పుడు నువ్వు చేయడానికి ఏమి ఉండదు నీ చేతుల్లో. నీ శరీరం మాట విందో, నీ శరీరంలో ఉన్న ఏ అవయవము దేవుడికి ఉపయోగించడానికి వాటిలో బలం ఉడికిపోయి ఉంటుంది. కనుక యవ్వనంలో ఉండగా, ఆరోగ్యంగా ఉండగా భక్తిని సాధకం చేయండి, భక్తిని సాధించండి, భక్తికి కావలసిన వాటిని ప్రాక్టీస్ చేయండి, భక్తిపరుడుగా మారండి. మరణం మిమ్మల్ని పలకరిస్తే ప్రతి భక్తిపరుడు మరణము, ప్రతి నీతిమంతుడి మరణము దేవుడికి చాలా విలువైనది. దేవుడి చెంతకు మిమ్మల్ని చేర్చేస్తుంది. కానీ భక్తిపరుడు అనగానే ఏదో నీకు తెలిసిందే భక్తి అనుకుని, నువ్వు నమ్ముతున్నదే భక్తి అనుకుని కానీ మోసపోయావంటే, బైబిల్ చదువుకోలేదు అంటే, భక్తిపరుడికి ఉండవలసిన స్వభావాలు దేవుడు బైబిల్లో రాయించినా వాటిని నువ్వు సంపాదించలేదు అంటే జరిగే నష్టం అండి ఆత్మకు జరుగుతుంది, శరీరానికి ఏమి జరగదు. భక్తిపరుడుగా మారినా, భక్తిపరుడుగా నువ్వు మారకపోయినా శరీరానికి వచ్చే నష్టం ఏమీ లేదు. 60-70 ఏళ్ళు భక్తిహీనులు బ్రతుకుతారు, నీతివంతులు బ్రతుకుతారు. భక్తిపరుడు బ్రతికేది 60-70 ఏళ్ళే, భక్తిహీనుడు బ్రతికేది 60-70 ఏళ్ళే. కానీ అసలు విషయం మరణం తర్వాత ఉంది. అసలు సంగతి చచ్చిపోయిన వెంటనే ప్రారంభమవుతుంది. భక్తిహీనుల జీవితం, భక్తిని సంపాదించిన వారి జీవితం, భక్తిపరులుగా బ్రతకని వారి జీవితం భయంకరమైన వేదనలోనికి, నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతుంది. నిన్నటి చదివిన విషయం దగ్గర నుంచి మళ్ళీ ప్రారంభిద్దాం. భక్తికి కావలసినవి ఏంటి, భక్తిపరుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి, దేవుడు ఏం చెప్పాడు
చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. జాగ్రత్తగా రాసుకోండి. నిన్నటి దినాన్న ఇదంతా వివరించాను. దయచేసి నిన్న రానివారు, నిన్నైతే ఎవరైతే సభకు రాలేదో మీరు ఒకసారి దయచేసి నిన్నటి ప్రసంగం వినాలి. నిన్నటి ప్రసంగం మా యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. సిబిటి మియాపూర్ అనుకుంటున్నా వస్తుంది, లేదంటే వర్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనుకుంటున్నా సరే మా యూట్యూబ్ ఛానల్ వస్తుంది. అందులో నిన్నటి ప్రసంగం వినండి. ఎందుకు చెప్పానంటే ఛానల్ పేరు నిన్నటి ప్రసంగం వింటేనే కంటిన్యూషన్ మీకు అర్థమవుతుంది. నిన్నటి దినాన్న దేవుడు భక్తి జీవితానికి లేదా భక్తిపరుడికి కావలసినవి కొన్ని చెప్పాడు. 5వ వచనంలో చదువుతున్నాను. మీరు 3వ వచనం చివరిలో అంటాడు భక్తికి కావలసిన వాటన్నిటిని దేవుడు మనకి దయచేశాడు అంటాడు. 3వ వచనం చివరిలో మధ్యలో. 5వ వచనానికి వచ్చేసరికి ఏంటవి భక్తికి కావలసినవి? 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. ఏమంటే భక్తి జీవితం అంటే ఆషామాషి కాదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు కోరుకున్న స్వభావాలన్నీ వచ్చాయా లేదా అని ప్రతిదినము చెక్ చేసుకోవాలి. భక్తిపరుడు యొక్క స్వభావం అది. భక్తి అనగానే మన వాళ్ళండి నిజంగా చెప్తున్నాను కదా, ఆదివారం గుడికి వెళ్ళి వచ్చాము, బాప్తీసం తీసుకున్నాము, ఏదో అయ్యగారు అడిగినప్పుడు కోనకిస్తున్నాము, భక్తిపరులమే అనుకుంటున్నారు తప్ప భక్తిపరుడికి ఉండవలసిన స్వభావాలు నాలో ఎంత మట్టుకు వస్తున్నాయి అని ఆలోచించుకోవటం లేదు ఎవరు. ఆలోచించుకోవాలి. ఏమంటే స్కూల్లో పిల్లోడిని వేసిన తర్వాత అమ్మయ్య స్కూల్కి పంపించేశాను పిల్లోడిని, ఇక కలెక్టర్ అయిపోతాడు అని ఊరుకుంటామా? వాడు చదువుతున్నాడా లేదా, క్లాసులకు వెళుతున్నాడా లేదా, హోంవర్క్ నేర్చుకుంటున్నాడా లేదా, అన్ని సబ్జెక్టుల్లో పర్ఫెక్ట్గా ఉంటున్నాడా లేదా, ఏమంటే రీచెక్ చేస్తూ ఉంటారా లేదా పేరెంట్స్? వేసేసామని వదిలేస్తారా? వేసిన దాంట్లో ఎదుగుతున్నాడా లేదా అని చెక్ చేస్తారా? మీరు చెప్పండి. చెక్ చేస్తాం. మరి మీరు గుడికి వచ్చారు, బాగానే ఉంది, బాప్తీసం తీసుకున్నారు, బాగానే ఉంది, మరి దేవుడు కోరుకున్న భక్తిలో మీరు ఎదుగుతున్నారా లేదా అని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటున్నారా? దేవుడు కోరుకున్న స్వభావాలు నాలో వస్తున్నాయా లేదా? నాకు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మరణం వస్తే దేవుడు నన్ను చేర్చుకునేంత భక్తిపరుడుగా భక్తిపరురాలుగా నేను మారానా లేదా? చెకింగ్ ఎవరు చేసుకుంటారండి? వెళుతున్నాం వస్తున్నాం తప్ప చెకింగ్ ఏది మన ఆత్మీయ జీవితంలో? నేను పడిపోతున్నానా, ఆత్మీయ జీవితంగా ఎదుగుతున్నానా? ఏమంటే నాకు క్రైస్తవ్యంలో ఒక మాట నన్ను చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి మాట అంటే, చాలామంది సహోదరులు మాట్లాడుకుంటూ ఆత్మీయ జీవితం ఎలా ఉంది బ్రదర్ అంటాడు. జాగ్రత్తగా ఉన్నాను. నేను చాలామంది మధ్యలో విన్నాను ఈ డిస్కషన్. ఆత్మీయ జీవితం ఎలా ఉంది బ్రదర్ అంటాడు. ఇతనే ఉంటాడు తెలుసా, దేవుడు నన్ను ఆత్మీయంగా చాలా దీవించాడు బ్రదర్, ఈ మధ్యకాలంలో ఉన్న ప్రమోషన్ వచ్చింది అన్నాడు. నాకు అర్థం కాలేదు, ఇక్కడ ప్రమోషను ఆత్మీయ జీవితంలో ఎదగటమా? నేను అడుగుతున్న ప్రశ్న మీకు అర్థమవుతుందా? నాకు ప్రమోషన్ వచ్చింది, ఆత్మీయంగా దేవుడు నన్ను దీవించాడు. ప్రమోషను ఆత్మీయ జీవితంలో ఎదగటమా? ఆత్మీయ జీవితం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఆ పదంలో అర్థం ఏంటి చెప్పండి? ఆత్మకు సంబంధించిన జీవితం. ప్రమోషన్ దేనికి వచ్చింది? ఆత్మగా శరీరానికా? శరీరానికి వచ్చిన ప్రమోషన్ పట్టుకొచ్చి ఆత్మీయంగా బాగున్నాను అంటున్నావేంటి? అసలు నీకు అర్థాలే తెలియదు అనమాట. మీకు అర్థమవుతుందా? ఆత్మీయంగా ఎలాగున్నారు బ్రదర్ అంటే ఆత్మ సంబంధమైన ఫలాలు ఉన్నాయి కదా. ఏంటి ఫలాలు? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. వీటిలో ఏమైనా ప్రమోషన్ వచ్చిందా? అబ్బే, ఈ మాత్రం ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్టుగా ఉంటాయి. శరీర సంబంధమైన ప్రతి దీవెనను ఆశీర్వాదాన్ని పట్టుకొచ్చి ఏమంటారంటే ఆత్మీయంగా దేవుడు నన్ను చాలా దీవించాడు. ఇదేంటిది? ఇప్పుడు నీకు ప్రమోషన్ వచ్చింది, నెలకి ఒక 20,000 జీతం ఎక్స్ట్రా వస్తుంది, రేపు యేసుప్రభు వస్తాడు, అబ్బా ప్రమోషన్ వచ్చింది కనుక నిన్ను పరలోకం తీసుకెళ్ళిపోతున్నాను అంటాడా? నీ 20,000 జీతం పెరిగినందుకు. ఆత్మీయ గుణాలు పెంచుకుని ఆత్మ ఫలాలలో నువ్వు అభివృద్ధి పొంది అప్పుడు అనాలి నా ఆత్మీయ జీవితం చాలా బాగుంది అని. ఏమంటే చాలా మందికి శరీర సంబంధమైన జీవితము, ఆత్మ సంబంధమైన జీవితము ఈ రెండింటికి తేడా కూడా తెలియదు. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా శరీర సంబంధమైన ఆశీర్వాదాలని ఆత్మ సంబంధమైన వాటితో కలిపేస్తున్నారు. నో, శరీర సంబంధమైన మనసు ఆత్మ సంబంధమైన మనస్సుకు విరోధమై ఉన్నది. తెలుసు కదా, రోమపత్రిక 7వ అధ్యాయం 8వ అధ్యాయం మీరు అంతా చదువుకోండి.
నేను అటు వెళ్తే టైం అయిపోద్ది. కనుక ఈరోజు జీవితాలు, భక్తి జీవితాలు ఎలా ఉన్నాయంటే అసలు అర్థాలు కూడా తెలియకుండా పదాలు మాట్లాడుతున్నారు. ఆత్మ సంబంధమైన జీవితాన్ని, శరీర సంబంధమైన జీవితాన్ని కలిపేస్తున్నారు. నో, అందుకే అంటున్నాడు అక్కడ, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త తీసుకోండి. ఆత్మీయ జీవితానికి జాగ్రత్తలు తీసుకోండి. శరీర సంబంధమైన జీవితానికి తీసుకున్నారు. ఏ ఉద్యోగం చేయాలి, ఏ పొలం కొనాలి, ఏ ఇల్లు కొనాలి, ఏ బంగారం కొనుక్కోవాలి, ఏ బట్టలు కొనుక్కోవాలి, పిల్లల్ని ఏ చదువులు చదివించాలి, పిల్లలకి ఎలాంటి వివాహాలు చేయాలి, ఎలా సెటిల్ అవ్వాలి భూమి మీద. ఆత్మ సంబంధమైన వాటిని అసలు ఆలోచించలేదు. శరీర సంబంధమైన వాటిల్లో పక్కాగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకున్నారు. చనిపోతే ఆత్మ ఏమవుతుందో, ఆత్మ సంబంధమైన జీవితానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నావా? నా ఆత్మ రేపు నాకు మరణం వస్తే, ఏమన్నా మరణం రాదు అని ఏమైనా గ్యారంటీ ఉందా ఎవరికైనా? నాకు రాదండి మరణం, మనం భయపడతాం తప్ప రాదు అని చెప్పలేం. మరణానికి అందరూ భయపడతారు, రాకూడదు అని కోరుకుంటారు. అలాగే వదిలేస్తుందా రాదా చెప్పండి? మరణం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. ఎవరికైనా వస్తుందా? వస్తుంది. ధనవంతులకు వస్తుందా? వస్తుంది. పేదవాళ్ళకు వస్తుందా? వస్తుంది. మీకు వస్తుందా? వస్తుంది. నాకు వస్తుందా? వస్తుంది. వస్తే వాట్ నెక్స్ట్? నిన్ను మరణం పలకరిస్తే ఆత్మీయంగా పరలోకంలో నువ్వు బ్రతికేటంత గొప్పగా నీ ఆత్మ రెడీ అయిపోయిందా? శరీరం లోపల ఆత్మ ఉంది కదా, దాన్ని సిద్ధపరిచేసావా? సిద్ధపరిచావా? ఏమంటే మనం ఏదైనా విదేశం వెళ్ళాలనుకున్నప్పుడు సిద్ధపడతామా లేదా? కువైట్ వెళ్ళాలి, ఏం చేస్తారు? అన్నీ ప్యాక్ చేసుకుని అక్కడ ఉండడానికి అవసరమైనవన్నీ సిద్ధపరచుకుంటారా? సిద్ధపరచుకుంటారు. వారం రోజులు ఏదైనా ఏమంటే ఊరికి వెళ్తున్నారు అనుకోండి, పక్కనే బంధువుల ఇంటికి, సిద్ధపడతారా? సిద్ధపడతారు. అన్నీ రెడీ చేసుకుంటారా? రెడీ చేసుకుంటారు. మరి మరణం మరో లోకానికి నిన్ను తీసుకెళ్లేది అయినప్పుడు, ఆ లోకానికి ఆత్మ వెళుతుందని నీకు తెలిసినప్పుడు, శరీరం 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోతుందని నీకు తెలిసినప్పుడు, ఆత్మను నువ్వు మరో లోకం చేర్చుకోవడానికి ఏం సిద్ధపడుతున్నావు? ఏం జాగ్రత్తలు తీసుకున్నావు? ఆరోగ్య సంబంధమైన జాగ్రత్తలు ఈ మధ్యకాలంలో బాగా తీసుకున్నారు, మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకుంటారు, మంచిది, తీసుకోవాలి. పిల్లల పరంగా జాగ్రత్తలు తీసుకుంటారు, తీసుకోండి, మంచిది. పిల్లలు చదువు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు, మంచిది. మరి ఆత్మ సంబంధమైన వాటిల్లో, ఆత్మకు సంబంధించిన వాటిల్లో ఇప్పుడు చెప్తారు చూడండి, మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై, అక్కడ కామ పెడతాడు. ఆత్మ సంబంధమైన వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి తర్వాత చూడండి అక్కడ, ఇదిగో మీరు ప్రభువుని నమ్మారు కదా, విశ్వసించారు కదా, మీ విశ్వాసమునందు సద్గుణమును అన్నాడు. నిన్న అయిపోయింది అది, అందుకే నేను వీడియో మళ్ళా వినమంటున్నాను. మొదటి రోజుది విశ్వాసము అన్న దాన్ని నేను చెప్పాను. అసలు విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, బైబిల్లో చెప్పబడిన విశ్వాసం ఏంటి, మనం విశ్వాసమే అని నమ్మి మోసపోతున్న విశ్వాసం ఏంటి, నేను చెప్పాను. అవన్నీ మీరు వినాలి, మొదటి రోజు రానివారు. అయితే అది వదిలేస్తున్నాను నేను, ఫస్ట్ది. రెండో దానికి వెళ్తున్నాను. ఆత్మీయ జీవితానికి ఇవన్నీ అమర్చుకోవాలి అని చెప్పాడు. అక్కడ 8 ఉంటాయి. ఒకటి విశ్వాసం, రెండోది అక్కడ మీకు కనపడేది సద్గుణం. ఓకే, ఆ సద్గుణం అయిపోయిన తర్వాత జ్ఞానం, జ్ఞానం అయిపోయిన తర్వాత ఆశానిగ్రహం, ఆశానిగ్రహం అయిపోయిన తర్వాత సహనం, సహనం అయిపోయిన తర్వాత భక్తి, భక్తి అయిపోయిన తర్వాత సహోదర ప్రేమ, సహోదర ప్రేమ అయిపోయిన తర్వాత దయ. ఇవన్నీ మీరు అమర్చుకొనుడి అని ఉంటుంది కిందకి వెళ్ళేసరికి. ఇవన్నీ భక్తి జీవితానికి మనం ఏం చేయాలట? అమర్చుకోవాలి. వీటిల్లో జాగ్రత్తగా వినండి, దేవుడు చెప్పిన ఈ లిస్ట్లో ఏ ఒక్క స్వభావం కానీ, ఏ ఒక్క గుణం కానీ నువ్వు మిస్ అయ్యావా, భక్తి జీవితంలో నువ్వు పరిపూర్ణుడు కాలేదు అంటాడు దేవుడు. పరలోకం మిస్ అయిపోతాం. ఏమండి, ఇవి చెప్తుంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే, మన హృదయం మనల్ని ఎలా మోసం చేస్తుందంటే, లేదండి మీరు ఎన్ని చెప్పండి, నా భక్తి మీద నాకు నమ్మకం ఉంది, నేను ఖచ్చితంగా పరలోకం వెళ్ళిపోతాను. మీలో సహోదర ప్రేమ లేదు అన్నామనుకోండి, పర్లేదండి దేవుడు క్షమించేస్తాడు నన్ను. మీలో సరైన జ్ఞానం లేదు, వాక్యానుసారమైన జ్ఞానం మీలో లేదంటే, జ్ఞానం అవసరం లేదండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను. మన హృదయం మనల్ని ఇలా మోసం చేస్తుంది. ఏమండి, చదువుకునే పిల్లలు కూడా ఇలాగే మోసపోతారండి ఎగ్జామ్ రాసే వరకు.
ఎగ్జామ్కి వెళ్ళే వరకు వీడు ఏమనుకుంటాడంటే నాకు సైన్స్ వచ్చింది, నాకు సోషల్ వచ్చింది, నాకు ఏమొచ్చినా చేసేస్తాను అని కాన్ఫిడెన్స్తో ఉంటాడు. సరిగ్గా చదవడం, టైం వేస్ట్ చేస్తారు, గేమ్స్ ఆడుకుంటూ, టీవీలు చూసుకుంటూ, అటు ఇటు తిరుగుతూ నాకు అన్నీ వచ్చేసినాయిలే అనుకుంటాడు. తీరా ఎగ్జామ్ షీట్ ఓపెన్ చేసేసరికి వీడు చదువుకునే ఏం రావు అక్కడ. అప్పుడు అర్థమవుతుంది, చచ్చా టైం వేస్ట్ చేశాను, కొంచెం ఆ పాఠాలు కూడా చదువుంటే బాగున్నాను, నేను చదవని పాఠాలు ఇప్పుడు ఎక్కడ వచ్చినాయి, ఎగ్జామ్స్లో వచ్చినాయి. ఏమంటే మీకు మాట్లాడుతాను, ఇప్పుడు ఎంట్రన్స్ టెస్టులు రాస్తారు కదా, ఎంట్రన్స్ టెస్టులు రాసినప్పుడు ఒక 40 మార్కులకో 50 మార్కులకో మీకు సీట్ ఇస్తాను అన్నప్పుడు 1 మార్కు తగ్గితే సీట్ ఇస్తారండి? ఇస్తారా? ఏమంటే మరీ మీరు దారుణంగా ఉన్నారండి, ఒకదానికి కూడా వెనక పంపించేస్తారు, ఏం కదండి సీట్ ఇచ్చేయండి అనండి. వెళ్ళి కాలేజీ ముందు నిలబడి ఆ పప్పులేం ఉడకవు అంటాడు. మేము ఎన్ని మార్కులు పెట్టామో అన్ని మార్కులు మీ పిల్లలకి రావాలి, అప్పుడే సీట్ ఇస్తాం, అప్పుడే కాలేజీలో జాయిన్ చేసుకుంటాం. మరి దేవుడు పరలోకంలో నిన్ను జాయిన్ చేసుకోవాలంటే, దేవుడు నీకు పరలోకాన్ని ఇవ్వాలి అంటే, నేను బాగా ప్రార్థన చేశాను ప్రభు నాకు పరలోకం ఇచ్చేయంటే, ప్రార్థన చేసావు కానీ మిగతా లేవమ్మా అంటాడు. అంటే ఈ 1 మార్కు ఉంది, మిగతా మార్కులు పోయాయి. లేదంటే నేను బాగా ఆదివారం గుడికి వెళ్ళి వచ్చేసాను, బాగా నేను చాలా భక్తిగా ఉండేవాడిని, ఏ ఆదివారం మిస్ అవ్వలేదంటే, ఏ ఆదివారం మిస్ అవ్వలేదు. జాగ్రత్తగా వినండి, నువ్వు ఏ ఆదివారం మిస్ అవ్వలేదు, ఏ దైవ కార్యక్రమమూ చేయలేదు. చూసారా, అమర్చుకోవలసినది అమర్చుకోలేదు. నేను నిన్న ఒక ఉదాహరణ చెప్పాను, గోడ కట్టాలనుకున్నప్పుడు ఇటుకలన్నీ కరెక్ట్గా అక్కడ అమర్చాలి. ఇటుకలు తీసేస్తే అక్కడ ఏం కనబడుతుంది? వెలితి. ఆ వెలితిగా ఉన్న గోడ ఎప్పటికైనా బలహీన పడిపోయి ఆ గోడ ఏమైపోతుంది చెప్పండి? కూలిపోతుంది. అలాగే భక్తి జీవితానికి దేవుడు అమర్చుకోమన్నవన్నీ నువ్వు అమర్చుకోకపోతే పరలోకం చేరకుండా నీ భక్తి జీవితం భూమి మీద కూలిపోతుంది. దేవుడు ఊరకనే రాయించాడా బైబిలు? దేవుడు ఆ రోజు పేతురు గారు ప్రాణాలు పనంగా పెట్టి, పౌలు గారు ప్రాణాలు పనంగా పెట్టి 66 పుస్తకాలు రాయించి నీ చేతుల్లో పెడితే నువ్వు అవేవి చదవకుండా, అవేవి నేర్చుకోకుండా, వాటిని సాధకం చేయకుండా, వాటిని ప్రాక్టీస్ చేయకుండా నేను వెళ్ళిపోతాను పరలోకం అని ఒక మూఢనమ్మకంలో ఉండిపోతున్నావేంటి? ఒకసారి ఆలోచించు. ఒకవేళ ఇవేవి అవసరం లేకపోతే బైబిల్లో దేవుడు ఎందుకు రాయించేవాడు? నేను ఈ ప్రసంగం చెప్తానండి, ఒక పెద్ద ఆయన వయసు బాగుంటుంది, ఆయన వచ్చి అంటున్నాడు ఇవన్నీ మన వల్ల ఎక్కడ అవుతాయి బ్రదర్ అంటున్నాడు. చివరిలో విన్న తర్వాత అప్పుడు నాకు అనిపించింది, అవన్నీ మన వల్ల ఎలా అవుతాయి బ్రదర్ అంటే, ఆయన అంటాడు నీకు పరలోకం ఇవ్వడం నా వల్ల ఎలాగవుతుంది బాబు అంటాడు ఆయన. సరిపోద్ది? అప్పుడు సరిపోయిద్దా? భూమి మీద ఉండవు, పరలోకానిక రానివ్వడు. నెక్స్ట్ మన స్టేజ్ ఏంటి చెప్పండి? ఎక్కడ ఉన్నవి 3 లోకాలు, ఉంటే భూమి మీద ఉండాలి. భూమి మీద శాశ్వతంగా ఉండవు. ఎందుకు? మరణం అందరికీ తథ్యం, అంతేనా? మరణం అందరికీ తథ్యం, మరణం అందరికీ వస్తుంది, అంటే భూమి మీద ఉండవు. మరి ఇవి అమర్చుకోకపోతే ఎక్కడికి వెళ్ళాం? పరలోకానికి వెళ్ళాం. భూమి మీద ఉండక ఇవి సంపాదించినందుకు దేవుడు పరలోకానికి రానివ్వక మన జీవితాలు ఎక్కడ సెట్ అయిపోతాయి చెప్పండి? మరణం తర్వాత నిత్యాగ్ని దండన. సభలో ఊరకనే పెట్టలేదు, మా ఆరోగ్యాలు పనంగా పెట్టి, మా కుటుంబాలను పనంగా పెట్టి, మా ఊర్లో వదిలేసి ఎందుకు తిరుగుతున్నాం ఊరూరా అంటే, కొద్ది మందినైనా ఈ నిజాలు, ఈ సత్యాలు, బైబిల్లో రాయబడిన సత్యాలు చెప్పి నేర్పించి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పి ఒకరినైనా పరలోకం చేర్చాలి. తెలియక నిత్యాగ్ని దండనకు జారిపోతున్నారు, ఏవేవో సాధిస్తున్నారు భూమి మీద, దేవుడి మాటలను సాధించటం మానేశారు. దేవుని పిల్లలారా, నిన్నటి చెప్పాను కదా, ఒకడు భక్తిపరుడుగా మారాలి అంటే ఫస్ట్ గుణం, అతనిలో ఉండవలసిన గుణం ఏమని చెప్పాడు నిన్న? విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవుణ్ణి చేరటం, దేవుణ్ణి చూడటం అసాధ్యం. ఫస్ట్ది విశ్వాసి అనగానే, లేదా భక్తిపరుడు అనగానే వాళ్ళు మొదట కనపడాల్సింది ఏంటంటే దేవుడి మీద అమితమైన విశ్వాసం, నమ్మకం, దేవుడి పైన నమ్మకం. అదే నిన్న చెప్పాను, అది ఒకే రోజు రాదు. వెరీ గుడ్. నిన్న విశ్వాసం నేర్చుకున్నారు కదా. భక్తిపరుడికి మొదట ఉండవలసిన లక్షణం విశ్వాసం అయితే, నెక్స్ట్ అక్కడ ఏమన్నా చూడండి 5వ వచనంలో, విశ్వాసమునందు సద్గుణమును అన్నాడు. ఇది అండర్లైన్ చేసుకోండి, 2 నెంబర్ వేసి జాగ్రత్త రాసుకోండి. భక్తిపరుడికి ఉండవలసిన 2వ గుణం, 2వ స్వభావం సద్గుణం అన్నాడు. సద్గుణం అంటే, సద్గుణము అంటే మంచి గుణమనా? దాన్ని విడగొట్టి రాయండి చదువుకున్న వాళ్ళు. సత్ ప్లస్ గుణము సద్గుణము. సత్ అంటే
సత్యము. సత్యము అనగానే వాక్యం. అంటే సద్గుణము అనగానే మనకి ఏమర్థం అవ్వాలి అంటే వాక్య సంబంధమైన గుణాలు మనలోనికి రావాలి. పరలోకం నువ్వు చూడాలి అంటే జాగ్రత్తగా వినండి, పరలోకం చేరాలి అంటే, పరలోకంలో ఉన్న దేవుడి ఎదుట నువ్వు నిలబడాలి అంటే నీ గుణాలు మారిపోవాలి. లోక సంబంధమైన గుణాలు ప్రభులోనికి వచ్చిన తర్వాత నీకు ఉండకూడదు. చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇది సద్గుణము. సద్గుణము వాక్య సంబంధమైన గుణము. ఎలాగుంటుందండి అది? ఎలాగుంటుంది? అప్పుడప్పుడు లోకంలో మనుషుల గురించి మాట్లాడుతూ వీడు మనిషి మంచోడే కానండి, నెక్స్ట్ డైలాగ్ చెప్పండి, గుణం మంచిది కాదండి అంటారు. అంటే చూడడానికి బాగానే ఉంటాడు, ఏదన్నా చిన్న ఎవరు లేనప్పుడు 100 రూపాయల నోటు కనపడింది అనుకో తీసి జోబులో పెట్టేసుకుంటాడు. మనిషి మంచోడే కానీ గుణం ఎలాంటిది? 100 రూపాయల నోటును కూడా వదలలేని గుణం. ఇంట్లో లక్షల రూపాయలు ఉంటాయి. మళ్ళీ మీకు అర్థమవుతుందా గుణం అంటే ఏంటో? గుణం అనగానే దొంగతనాలు చేయటం గుణం. కొంతమంది ఉంటారండి, వాళ్ళ గుణాలు ఎలా ఉంటాయంటే ఇంట్లో ఉన్న వాళ్ళ భార్యను, ఇంట్లో వాళ్ళ పిల్లల్ని తప్ప అసలు ప్రపంచంలో ఉన్నవాడు ఎవడో నాకు సంబంధం లేదు, ఎవరిని నేను ప్రేమించను అన్నట్టుగా బతుకుతారు. ఈ 4 అలా ప్రపంచం. ఈ గుణం మంచిదా క్రైస్తవుడికి? ఈ గుణం మంచిదేనా? నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించు. ఈ గుణం వచ్చిందా? క్రైస్తవుడిలోనికి ఈ స్వభావాలు వచ్చాయా? ఈ గుణాలు వచ్చాయా? నిజాలు మాట్లాడుకుందామని దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా. ఒక్కసారి ఇప్పుడు నా ప్రసంగము దేవుడు వింటున్నాడు, నేను చెబుతున్న మాటలు మీ హృదయంలోనికి ఎలాగ వెళ్తున్నాయో కూడా దేవుడు టచ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలు నీ హృదయాన్ని తాకుతున్నప్పుడు ఒకసారి ఆలోచించు, నిజంగా దేవుడు కోరుకున్నట్టుగా అందరిని ప్రేమించాలి, అందరూ దేవుని పిల్లలే, అందరి ఎడల నా ప్రేమ చూపించాలి, అందరినీ కూడా ఒకేలా చూడాలి అన్న గుణం మనలోనికి వచ్చిందా? చాలా చర్చెస్లో, సంఘాలలో ఇప్పటికీ గొడవలే సహోదరుల మధ్య. ఉన్నాయా లేదా? ఉన్నాయి. మరీ విచిత్రమైన గొడవలు చెప్పనా నేను? అది తొలి శతాబ్దంలో సంఘంలో జరిగింది, ఇప్పటికీ చాలా సంఘాల్లో జరుగుతాయి. అప్పుడప్పుడు మన వాళ్ళు ప్రేమ విందులు పెట్టుకుంటారు. ప్రేమ విందు పెట్టుకున్నప్పుడు ప్రార్థన అయిపోయింది, భోజనాలు పెడుతున్నారు, భోజనాలు వడ్డిస్తూ ఉంటారు కొంతమంది. ఈ వడ్డించేవాడు వస్తున్నవాడు మొహం చూస్తాడు ఇలాగా కూర వేయడానికి. వాళ్ళ చుట్టాలో లేదా వాళ్ళ బంధువులో వాడికి బాగా ప్రేమ కలిగినడో వచ్చాడు అనుకోండి, 4 ముక్కలు ఎక్కువేస్తాడు. వాడికి ఇష్టం లేనాడో, అసలు వాడు ఎవడో తెలియనాడో వచ్చి కచ్చ పట్టుకున్నాడు అనుకోండి, ఎలాగేస్తాడు? 1 ముక్క వేసి వెళ్ళిపో అంటున్నాడు. గుణం మంచిదండి. ఇది వాక్య సంబంధమైన గుణమా? ఆత్మ సంబంధులు అందరినీ అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, నాన్న, అమ్మ అని పిలవమని చెప్పాడు కదా దేవుడు బైబిల్లో. సంఘంలోనికి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అమ్మ, నాన్న. ఇది ఆత్మ సంబంధమైన కుటుంబం. ఇక్కడున్న తల్లి కూడా తల్లే, ఇక్కడున్న పెద్ద ఆయన కూడా నాన్నే, ఇక్కడున్న అక్క కూడా అక్కే, ఇక్కడున్న చెల్లి కూడా చెల్లే. నువ్వు ఇంట్లో ఉన్న చెల్లిని చెల్లి అని, సంఘములో ఉన్న చెల్లిని చెల్లిగా చూడలేకపోతున్నావంటే నీకు వాక్య సంబంధమైన గుణం వచ్చిందా? సద్గుణం వచ్చిందా? మీరు చెప్పండి. వచ్చాయా? ఇప్పుడు సంఘములో ఉంటున్న చెల్లిని చెల్లిగా చూడలేనప్పుడు పరలోకంలో నీతో పాటు భూమి మీద ఉన్న 4 దిశల నుండి, 4 దేశాల నుండి, 4 రాష్ట్రాల నుండి, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా ప్రాంతాల వారు పరలోకానికి వస్తే సంఘములో ఉంటున్న చెల్లిని చెల్లిగా చూడలేనప్పుడు పరలోకానికి ఎక్కడి నుంచో వచ్చిన ఒక స్త్రీని చెల్లిగా చూడగలవా? చూస్తావా? చూడలేవు. చూసే గుణం, సద్గుణం నీలో లేనప్పుడు నిన్ను పరలోకానికి రాణిస్తాడా? సరే ఆలోచించు. నీ ఇంట్లో నీకు బంధువులో, నీ స్నేహితులో హాస్పిటల్లో పడిపోతే అమ్మో మా వాళ్ళు పడిపోయారని ఎవడి పనులన్నీ మానేసుకుని వెళ్తున్నావు కదా. మరి సంఘంలో ఎవరైనా పడిపోతే, సంఘంలో ఉన్న వారికి ఎవరికైనా ఆపదొస్తే, దేవుడు పని చేస్తున్న వాళ్ళు ఎవరైనా పడిపోతే, నీ సొంత రక్త బంధువుల మీద చూపిస్తున్న ప్రేమ సంఘములో ఉన్న ఆత్మీయుల మీద చూపిస్తే అప్పుడు అంటాడు వీళ్ళలో గుణాలు వచ్చాయి. ఏ గుణాలు? సద్గుణం, వాక్య సంబంధమైన గుణం, అందరినీ నావారు అనుకునే గుణాలు వచ్చాయి. గుణం మారింది.
లోకంలో ఉన్నప్పుడు ఆ కుటుంబమే నా వాళ్ళు అనుకున్నాడు. ప్రభులోనికి వచ్చిన తర్వాత అందరూ నా వాళ్ళు అంటున్నాడు. గుణం మారింది. నా కొడుకు అంటాడు అంతే దేవుడు. ఏమంటే యేసుక్రీస్తుల వారు ప్రభువు, ఆయన కూడా కుటుంబంలో పుట్టాడు కదండి. పుట్టాడా? యోసేపు గారు ఉన్నారు, మరియమ్మ ఉంది, యేసుక్రీస్తుల వారి తర్వాత పుట్టిన చెల్లెళ్ళు ఉన్నారు, యేసుక్రీస్తుల వారి తర్వాత పుట్టిన తమ్ముళ్ళు ఉన్నారు. కుటుంబాన్ని ఎప్పుడైనా ఏమన్నా బాగా హెచ్చించుకున్నట్టుగా మీరు చూస్తారా బైబిల్లో? పైగా అమ్మ తమ్ముళ్ళు ఒకసారి యేసుప్రభుని చూడడానికి వస్తే ఏమన్నా డైలాగ్, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరి వైపు చేయి చూపించాడు తెలుసా? ఇదిగో శిష్యుల వైపు చెయ్యి ఇలా చూపించి, ఇదిగో నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న వీళ్ళే నా సహోదరులు, నా తల్లి, నా చెల్లి, నా తమ్ముళ్ళు అన్నట్టు. అంటే రక్తబంధానికి విలువిచ్చాడా, ఆత్మబంధానికి ఇచ్చాడా? అది సద్గుణం అంటే. నిజంగా చర్చెస్లో, సంఘాలలో ప్రతి ఒక్కడికి గుణం వస్తే సంఘం ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరికి కష్టం వచ్చినా నా తమ్ముడికి కష్టం వచ్చింది అనుకుంటే, ఏ సంఘంలో ఏ సహోదరుడు సంతోషిస్తున్నా మా అన్న కుటుంబంలో సంతోషం కలిగిందని నువ్వు సంతోషిస్తే ఎంత బాగుంటుందండి. సద్గుణాలంటివే. కొలసీలకు రాసిన పత్రిక ఎలా ఉండాలి సంఘంలో? సద్గుణాలంటే ఏంటి చూపిస్తాను. 3వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12 నుంచి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, మీరేం సామాన్యులు కాదు, లోకంలో ఉన్నవ మిమ్మల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, ఆయన రాజ్య వారసులుగా, రాజులుగా, యాజకులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మిమ్మల్ని ఏర్పాటు చేశారు. క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సామాన్యుడు కాదు. దేవుడు కట్టిన రాజ్యానికి భూమి మీద వారసుడివి. ఏమనుకున్నారండి క్రైస్తవ్యం అంటే? మన వాళ్ళకి అసలు క్రైస్తవుడు అంటే ఏంటో కూడా తెలియక లోకస్తులను చూసి చాలా చిన్నగా ఊహించుకుంటాడు. మనమేముందండి అలా బాగున్నారండి అనుకోడు. కాదు, నీకంటే ఈ లోకంలో ఎవ్వడు బాగోలేదు, నువ్వే సూపరు. నువ్వు ఏర్పరచబడిన వాడువు, నువ్వు పరిశుద్ధునివి, పాపాలు కడుక్కున్న వాడివి, చచ్చిపోతే పరలోకపు ఆహ్వానం చేతుల్లో పెట్టుకుని తిరుగుతున్న వాడివి. నీ జీవం భద్రపరచబడింది దేవుళ్ళో. ఈ భాగ్యం ప్రపంచంలో కోటీశ్వరుడికి లేదు, ధనవంతుడికి లేదు, శాస్త్రవేత్తకి లేదు, అధికారికి లేదు. ఏదో లోకంలో హోదాలు అనుకుంటున్నావు కదా, పదవులు అనుకుంటున్నావు కదా, ఏ పదవి అనుభవించేవాడికి ఇది లేదు. మర్చిపోకు, నీ జీవం భద్రం చేయబడింది. నీకోసం ఒక లోకం ఎదురు చూస్తుంది. నీకోసం పరలోకంలో ఉన్న తండ్రి, సృష్టికర్త, పరలోకాన్ని నీ కొరకు రిజర్వ్ చేశాడు. అది నీ స్థాయి, నీ కెపాసిటీ. అది రాస్తున్నాడు ఇక్కడ. మీరు ఎవరంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు. అది చూడండి ఎంత బాగుంది పదం. నేను ఇప్పటి వరకు చెప్పింది అదే. మీరు సామాన్యులేమి కాదు. ఈ సృష్టిని కట్టిన సృష్టికర్త మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన కొడుకుగా, తన కూతురుగా, తన బైబిల్ని చేతుల్లో పెట్టి, తన మాటల్ని చేతుల్లో పెట్టి, తనకు ప్రార్థించే భాగ్యం ఇచ్చి, తన గురించి ప్రకటించే భాగ్యం ఇచ్చి ఏర్పాటు చేయబడిన వాడు క్రైస్తవుడు. ఎంత గొప్పడు అనుకుంటున్నారు? తర్వాత చూడండి, మీరు కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, పరిశుద్ధులను, ప్రియులైన వారికి తగినట్లు. ఆ పదమండలం ఏం చేయండి. మీరు ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు, మీరు ఎలా పడితే అలా మాట్లాడకూడదు, మీరు ఏది పడితే చేయకూడదు. మీరు దేవుని రాజ్యంలో ఉన్న రాజులు. మీ ప్రవర్తన కూడా అలాగే ఉండాలి. 100 రూపాయలు చూసి చిచ్చి దొంగతనం చేస్తున్నప్పుడు రాజు అయి ఉండి, ఎవడు రాజు చక్రవర్తి సింహాసనం మీద కూర్చున్న రాజు ఎవడు సామాన్యంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి 100 రూపాయలు దొంగతనం చేసాడు అనుకోండి, ఎవరు విలువ ఉంటుందా? రాజుకి నేను చేస్తున్న పనికి ఏమైనా సంబంధం ఉందా? క్రైస్తవుడు దొంగతనం చేస్తే అలాగే ఉంటుందండి. మరి నేను కూర్చోబెట్టింది ఎక్కడ, నువ్వు చేస్తున్న పనులేంటి, నీకు ఇచ్చిన క్యాడర్ ఏంటి, నీ ప్రవర్తన ఏంటి? మీకు అర్థమవుతుందా? రాజు అనగానే అలా ఉండాలి, రాజులాగా, హొందాగా, ఏమండి మంచి హోదా కలిగిన వాళ్ళ ప్రవర్తించాలి. నువ్వేంటి చీప్ చిన్న గుణాలు, చిన్న చిన్న అబద్ధాలు, చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న నేరాలు, చిన్న చిన్న అపవిత్రమైన కార్యక్రమాలు ఏంటి? నిన్ను పరిశుద్ధుని చేశాను కదా, నీ క్యాడర్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులు ఏంటి అంటున్నాడు. పరిశుద్ధులకు తగినట్లు, పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును అండర్లైన్ చేయండి. గుణాలు, సద్గుణాలు ఇవే.
క్రైస్తవుడు అనగానే వాళ్ళు ముందుండవలసిన గుణం ఏ గుణం అట? జాలి. జాలి. ఎవరిని చూసినా జాలిపడు, ఎవరిని చూసినా జాలిపడు. ఏమంటే నిన్న మొన్న ఒక భయంకరమైన దాడి చూస్తున్నాం. మీరు వార్తల్లో చూస్తున్నారా? కశ్మీర్లో ఉగ్రవాదుల దాడి. అంటే వాడికి జాలి ఉందా? వాడికి? ఎలా చంపుతున్నాడు తెలుసండి? భార్య భర్త, ఒక ఆవిడ తెలుగు ఆవిడ మాట్లాడుతుందండి. ఇద్దరునండి సరెండర్ అయిపోయి మమ్మల్ని చంపొద్దు అని ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని అలా నేల మీద ఇలా వంగిపోయారట. మమ్మల్ని చంపొద్దు బాబు అని ఏమంటే అలా నేల మీద పడిపోతే ఇద్దరు తలలు నేల మీదే ఉన్నాయంట. భార్య భర్తలు తలలు ఇద్దరువి నేల మీదే ఉన్నాయంట. అలా చంపొద్దు మమ్మల్ని అలా సరెండర్ అయిపోతే భార్య మాట్లాడుతుందండి, భర్తను కాల్చేశారు. కాలిస్తే తలలోనికి బుల్లెట్లు దిగిపోయి ఆ రక్తం వచ్చి ఈవిడ ఒళ్ళంతా తడిసిపోయిన తర్వాత అర్థమైందట భర్తను కాల్చేశారండి. కర్కశంగా ఏమండి బుల్లెట్లు బుర్ర మీద కాల్చి చంపేశారండి. కొంతమంది ప్రైవేట్ పార్ట్ల మీద కాల్చారట. 28 మందినండి ఊచకోత కోసారండి. ఏమి లేదు, ఆ కర్కశులకి ఏమి లేదు, వాళ్ళకి జాలి లేదు. మతం మనిషిని మూర్ఖుడిగా తయారు చేస్తుంది. మతోన్మాదులండి వాళ్ళు. మత పిచ్చి పట్టింది. మీరు హిందువులా అని చెప్పు కాలుస్తున్నారట. హిందువులు అయితే కాల్చేస్తావా? మీ వాళ్ళైతే వదిలేస్తావా? ఎంత పిచ్చి చూసారా? అందుకే అన్నాడు ప్రభు, మతం మనిషిని మృగంగా మారుస్తుంది నాయన. అందుకే మీరు ఎవరు మతంలో ఉండకండి, నా మార్గంలోకి వచ్చేయండి. మార్గంలోకి వచ్చిన వాడు మనిషిని మనిషిలా చూస్తాడు. మతంలో ఉన్నవాడు నా మతమా నీ మతమా అంటాడు. అందుకే ప్రభు మనకి మతంలోకి తీసుకురాలేదు, మనల్ని ఎక్కడ తీసుకొచ్చాడు? మార్గం నేనే సత్యం, నేనే జీవం. మార్గంలోకి రండి, మతంలో ఉండకండి. మతోన్మాదులుగా మారిపోతారు. దేవుని పిల్లలారా, ఏమంటే ఒక సాటి మనిషిని గన్న పెట్టి కాల్చి చంపుతున్నాడంటే వాళ్ళు జాలి ఉందంటారా? ఉండదు. కానీ క్రైస్తవుల్లో సద్గుణంలో ఒక భాగం అట. నీ గుణం మారింది అనడానికి ఎగ్జాంపుల్, నువ్వు ప్రతి వాడి మీద ఏం చేయాలట? జాలి. ఏమంటే నిజంగా మనకి జాలి ఉంటుందా? ఉండదా చెప్పండి. అందరిలోనూ జాలి ఉంటుందండి. మీ పిల్లల మీద మీరు జాలి పడతారా? పడతారు. మీ అక్క మీద మీరు జాలి పడతారా? పడతారు. మీ అన్నయ్య మీద జాలి పడతారా? పడతాం. మన వాళ్ళకి ఏదైనా అయ్యిందంటే మనం తట్టుకుంటామండి? తట్టుకోం. మనకి సహజంగా జాలి ఉంది. కానీ కేవలం కొద్ది మంది మీద నువ్వు ఆ జాలి కలిగిన మనసు చూపిస్తే సరిపోదు. అందరి ఎడల మనం ఏం కలిగి ఉండాలి? జాలి కలిగి ఉండాలి. ఏమంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి మీదకి మనం జాలి కలిగి ఉన్నామో అతను ఒక మాట అనమండి. మాట అన్నామంటే ఈ మాటను పట్టుకుని అతను ఏడుస్తాడేమో, బాధపడతాడేమో, వాళ్ళ కుటుంబం నా మాట వలన వాళ్ళ కుటుంబంలో ఏమైనా విభేదాలు వస్తాయేమో, నేను ఒక మాట అతను తిట్టడం వలన అతను అప్సెట్ అయిపోతాడేమో, ఎందుకు నేను మాటని అతను బాధ పెట్టడం అని మాట్లాడటం మానేస్తారు. ఏ మనసు ఉంటే? జాలి కలిగిన మనసు ఉంటే. ఒక దెబ్బ కొట్టాననుకో, అతని జీవితం ఏమైపోద్దో, ఆ దెబ్బ తగలరాని చోట తగిలితే అతని అవయవాలు ఏమైనా పాడైపోతే, అంగవిహీనుడిగా మారిపోతే, వాళ్ళ కుటుంబం రోడ్డున పడిపోద్దేమో, జాలి పడతారు. క్రైస్తవుడు గుణాలలో దేవుడు కోరుకుంటున్నవండి, ఫస్ట్ నీకు జాలి కలిగిన మనస్సు ఉండాలి. నెక్స్ట్ చదవండి. జాలి కలిగిన మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోరండి. ఎన్ని చెప్పాడండి అక్కడ? క్రైస్తవుడికి వినయం ఉండాలి, విధేయత ఉండాలి, లోబడాలి. నెక్స్ట్ క్రైస్తవుడికి సాత్వికం ఉండాలి, క్రైస్తవుడికి దయ ఉండాలి. ఎన్ని చెప్పాడు చూసారా? ఇవన్నీ గుణాలు. ప్రభులోనికి వచ్చిన తర్వాత ఈ గుణాలు నీలో ఉన్నాయా లేదా అని చూస్తూ ఉంటాడు దేవుడు. ఏమంటే మీరు బాధపడకండి, ఎవరిని ఉద్దేశించి అంటం లేదు, మీకు బోధ కలగాలని అంటున్నాను. అప్పుడప్పుడు చర్చెస్లో పలానా వ్యక్తి ఆరోగ్య సమస్య ఉందట, పలానా వ్యక్తి ఆరోగ్యం బాగోలేదట, హాస్పిటల్లో పెట్టారట, హాస్పిటల్లో పెట్టి చచ్చిపోవడానికి రెడీగా ఉన్నాడట, వైద్యం చేయిస్తే బ్రతుకుతాడట, కానీ లక్షల రూపాయలు అవుతాయట, వాళ్ళ దగ్గర డబ్బులు లేవట, సాయం చేద్దామా అని ఒక ప్రకటన మీ దగ్గరకు వచ్చింది. ఆ ప్రకటన వచ్చినప్పుడు నిజంగా నీలో సద్గుణం ఉంటే నువ్వేం చేయాలి? సహాయము చేయాలి. కానీ చాలా మందిలో నేను చూశానండి, వీళ్ళ కుటుంబంలో కష్టం వస్తే కష్టంలో తీసుకుంటారు, పక్కోడు కుటుంబంలో కష్టం వస్తే మనకెందుకు, మన కుటుంబం కాదు కదా,
మనకు రాలేదు కదా ప్రమాదం, మన పిల్లోడు పడిపోలేదు కదా, మనకు రాలేదు కదా ఆరోగ్య సమస్య, మనకు రాలేదు కదా ఆర్థిక సమస్య. ఎవడు ఇది జాలి కలిగిన మనసా మీరు చెప్పండి? స్పందిస్తున్నావా? ఎవడి కష్టమైనా నా కష్టమే అనుకుంటున్నావా? ఎవడికి ప్రమాదం వచ్చినా నా ప్రమాదమే అనుకుంటున్నావా? ఎవడ హాస్పిటల్లో పడిపోయినా నా కుటుంబంలో వాడే పడిపోయాడని జాలి ఏమైనా చూపించగలిగితే అప్పుడు అంటాడు దేవుడు, అబ్బా వీడికి భలే గుణాలు వచ్చాయి కదా, అందరినీ ప్రేమిస్తాడా, అందరికీ సాయం చేస్తాడా, అందరికీ ముందుకెళ్తున్నాడా, అందరి ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడా, వీడికి వచ్చింది సద్గుణం, జాలి కలిగిన మనస్సు. ఇలాంటి పిల్లలు నేనున్న లోకంలో ఉండడానికి అర్హులు. అక్కడికి వచ్చేయండి, పేతురు గారు రాసిన పత్రిక. సద్గుణం అంటే ఇది. అంటే ముందు మన స్వభావాలు వేరుగా ఉంటాయి, ప్రభులోనికి వచ్చిన తర్వాత మన స్వభావాలు మారిపోవాలి. ఇంకొకటి ఇక్కడే ఉందాం, ఇంకొక మాట చదివించి ముందుకెళ్తాను ఇక్కడే. ఎవడు మీరు సహజంగా మన లోకంలో ఉన్నప్పుడు, ప్రభులోకి రాకమునుపు జాగ్రత్తగా వినండి. గుణం మార్చుకోవడం అంటే ఎలాగో చెప్తున్నాను. సద్గుణం అంటే ఏంటి ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను, ముందుకెళ్తాను. సహజంగా మనం లోకంలో ఉన్నప్పుడు అండి, ఎవడైనా మనల్ని బాధ పెట్టాడన్నా, ఎవడైనా మనకు హాని చేశాడన్నా మనం తట్టుకుంటామా? ప్రభులోనికి రాకమునుపు మనం ఎలా రియాక్ట్ అయ్యేవాళ్ళం మీరు చెప్పండి? ఎలా రియాక్ట్ అవుతాం మనం? మనకి ఎవడైనా హాని చేస్తే తిరిగి వాడికి మనం ఏం చేస్తాం? హాని చేస్తాం. వాడు మన స్థలం దగ్గర రాయి జరిపేసి మన దాంట్లోకి వచ్చేసాడు అనుకోండి, వాడు ఒక అడుగు వస్తే తెల్లవారు లేచి రాయి తీసి 2 అడుగులు అవతల దాంట్లో పాత వెళ్ళి, అంటే నువ్వు ఒక్క హాని చేస్తే నేను నీకు ఎన్ని చేస్తాను? 2 అడుగులు హాని చేస్తాను. వాడు ఒక్క తిట్టాడు అనుకోండి, అంతే. ఇక వాళ్ళని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని, వెనకాల వంశాన్ని అంతా వేసుకుంటారు. ఇక ఈ స్వభావం హాని చేస్తే హాని చెయ్యాలి, వాడు బాధ పెడితే బాధ పెట్టాలి, వాడు మనల్ని ఏదైనా దోచుకుంటే వాడిదే మనం దోచుకోవాలి, వాడు మనల్ని ఏదైనా నష్టం చేస్తే తిరిగి వాడికి మనం నష్టం చేయాలి. అంతే కదండి? వాడు మన పొలాన్ని పాడు చేసాడు అనుకోండి, మన వాడి పొలాన్ని పాడు చేయాలి. హాని చేస్తే హాని చేయాలి. జాగ్రత్తగా వినాలి. ఇది లోకం, ఇది లోకం. లోకం అంతా అలాగే ఉంటుంది. నన్ను ఎవడైనా ఏదైనా చేస్తే నేను తిరిగి వాడికి హాని చేయాలి, నా కుటుంబాన్ని పాడు చేస్తే వాళ్ళ కుటుంబాన్ని నేను పాడు చేయాలి. ఇది లోకం. కానీ క్రైస్తవుడు ఇలా ఉండొచ్చా? నువ్వు ప్రభులోనికి వచ్చిన తర్వాత నీ గుణం మారిపోవాలి. ఏంటి గుణం? చదువుదాం అక్కడే, కొంచెం చదువు ముందుకెళ్దాం. తర్వాత వచ్చిన 13వ వచనం చదవండి అక్కడ. కొలసి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడనుకొనని ఎడల ఒకనిని ఒకడు సహించుచు. చూసారా, ఇప్పుడు వాడు హాని చేస్తే హాని చేయమంటాడా వదిలేమన్నాడా? సహించు అంటే అర్థమేంటి? వాడు నీకు నష్టం చేసినా తిరిగి నువ్వు వాడికి ఏం చేయకూడదు? నష్టం చేయకూడదు. ఇది క్రైస్తవుడికి ఉండవలసిన సద్గుణం. ఎంతమందిలోకి వచ్చిందండి? నిజాలు మాట్లాడుకుందాం దేవుడి సన్నిధిలో. సద్గుణం అంటే నీకు హాని చేసిన వాడికి కూడా నువ్వు తిరిగి ఏం చేయకూడదు? హాని చేయకూడదు. యేసుప్రభుకి హాని చేసిన వాళ్ళకి తిరిగి యేసుప్రభు హాని చేశాడా, మేలు చేశాడా? సిలువలో చంపేసిన వాళ్ళని ఏమన్నాడు? ప్రభువా, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరు నువ్వేం చేయాలి? క్షమించు. క్షమించాడా? క్షమించాడు. చంపుతున్న వాళ్ళనే క్షమిస్తే నిన్నేదో మాట అన్న వాళ్ళని క్షమించలేవా? నీకు హాని చేసిన వాళ్ళని ప్రేమించలేవా? నిన్ను పాడు చేయాలనుకుంటున్న వాళ్ళని, పోలేండి వాళ్ళు లోకంలో ఉన్నారు కదా, తెలియక చేస్తాను, నేను ప్రభువుని నమ్మాను కదా అని నీ గుణాన్ని వాళ్ళ దగ్గర కనబరచలేవా? గుణం, నీ గుణం కనబరచలేవా? గుణం, మళ్ళా చెప్తున్నానే, నీ గుణాన్ని కనబరచు. ప్రభులోనికి వెళ్ళిన తర్వాత నాకు ఒక కొత్త గుణం వచ్చింది. ఏంటంటే నేను హాని చేసిన వాళ్ళకి హాని చెయ్యను. మరి ఏం చేయమన్నాడు తెలుసా? ఏం చేయమన్నాడు తెలుసా? నీకు ఎవడైనా హాని చేశాడా? నిన్నెవడైనా హింసిస్తున్నాడా? నిన్నెవడైనా బాధ పెడుతున్నాడా? నిన్నెవడైనా దూషిస్తున్నాడా? ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? ఆశీర్వాదానికి వారసులగుటకు మీరు పిలువబడితే గనుక దోషణకు ప్రతి దోషణ అయినను కీడుకు ప్రతి కీడు అయినను చేయక అలా మీ ఎడల చేస్తున్న వారిని దీవించండి అన్నాడు. అంటే ప్రభువులోనికి వచ్చిన తర్వాత మనలో ఏర్పడిన కొత్త గుణం ఏంటంటే, ఒకప్పుడు తిడితే తిట్టాం, ఒకప్పుడు హాని చేస్తే హాని చేసాం. ఇప్పుడు ప్రభువులోనికి వచ్చిన తర్వాతట హాని చేసిన వాడికి కూడా హాని చేయక వాడిని దీవించాలట, వాడికి మేలు చేయాలట. ఇది గుణం, ఇది గుణం. మా యేసు ప్రభు మంచోడు అని చెప్పుకున్నాం, చప్పట్లు కొట్టింది లోకం. మా యేసు ప్రభు కరుణామయుడు అని చెప్పావు, చప్పట్లు కొట్టింది లోకం. మా యేసు ప్రభు ప్రేమమయుడు అనవు, చప్పట్లు కొట్టింది లోకం.
ఆ ప్రేమామయుణ్ణి, ఆ కరుణామయుణ్ణి, ఆ దయామయుణ్ణి ధరించిన నీలో ఆ గుణాలు లోకం వెతుకుతుందా వెతకదా? మీరు చెప్పండి. వెతుకుతుందా వెతకదా? చెప్పావు కదా మా యేసుప్రభు మంచోడని, మరి నువ్వు ఆయన దగ్గరికి వెళ్తాను కదా, నువ్వు ఇలా ఉన్నావేట్రా అంటదా అంత లోకం. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆరు బయటకు వచ్చి మా యేసుప్రభు శత్రువులు ప్రేమించమన్నాడు అంటారు. ఇంట్లోకి వెళ్ళి ఆళ్ళలో గొడవడుకుంటూ ఉంటారు. ఇదేంటిది ఇది? శత్రువుడు ప్రేమించమన్నాడని మీటింగ్ పెట్టి చెప్తావా? ఇంట్లోనేమో అన్నదమ్ములు ఇద్దరు కర్రలిచ్చి కొట్టుకుంటారా క్రైస్తవులు? నీకు ఎవడైనాను హాని చేశానని నీకు అనిపిస్తే వాడిని నువ్వేం చేయాలట? సహించు, మేలు చేయవాడికి. గాడ్ బ్లెస్ యూ అని అనమని చెప్పింది బైబిల్. పేతురు గారు రాసిన పత్రిక రండి. ఏమన్నా మాట ఉందా? దీవించాలా వాళ్ళని? మనం దీవించాలి. పేతురు గారు రాసిన పత్రిక రండి, మొదటి పత్రిక రండి, 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి కనుక. ఆశీర్వాదం అంటే పరలోకపు రాజ్యం మందే. ఈ లోకం ఏముంది? 60-70 ఏళ్ళు వాడి రాయి లాగేశాడా? ఒక అడుగు భూమి లాగేసుకున్నాడా? వాడు ఉండడం, నువ్వు ఉండవు కదా ఈ లోకంలో. దానికి ఎందుకు వాడితో శత్రుత్వం? దాడితో ఎందుకు వాడితో గొడవ? దాడితో ఎందుకు వాడితో ఫైటింగ్? ఒక మాట అన్నాడా? పోనీ మాట అన్న వాడు ఉండడు, మాట తిన్న నువ్వు ఈ లోకంలో ఉండవు. శాశ్వతమైనది పరలోకం కదా. ఆ పరలోకానికి వారసులైన వాళ్ళు కదా క్రైస్తవులు. మీరు ఎలా ఉండాలి అంటే ఎంత బాగా చెప్తాడు చూడండి. ఆశీర్వాదమునకు వారసులొకటికి మీరు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించుడి. దీవించడం అంటే ఇంగ్లీష్ మనకు బాగా అర్థమవుతుంది. పాస్టర్ గారు చివరిలో ఏమంటాడు? గాడ్ బ్లెస్ యూ. ఒకసారి అనండి, గట్టిగా అనండి. ఇదే మాట మీ శత్రువుతో అనండి అంటారా? వాడిని చూడగానే పళ్ళు కారాలు అలా మీరుతూ ఉంటే గాడ్ బ్లెస్ యూ అంటారా? సంఘాలలోనండి బైబిల్ పట్టుకుని ఇలాగ ఆదివారం గుడికి వస్తారు కదా, ఇలాగ ఆదివారం గుడికి వస్తూ చర్చ్ లోపలికి వెళ్ళేటప్పుడు కండి ఇలాగా ఎదుగుతారు. ఎందుకు ఎదుగుతున్నారు చెప్పండి? ఎందుకు ఎదుగుతారు చెప్పండి? నిజం చెప్పండి. దేవుడి సన్నిధిలో ఉన్నారే, ఎందుకు ఎదుగుతున్నారు? మా వాళ్ళు ఎక్కడున్నారు? మా శత్రువులు ఎక్కడున్నారు? చర్చిలో అందరూ మన వల్లే ఉంటారు ఏంటి? ఖచ్చితంగా మనకు ఎవరు ఉంటారు? నాకు పాట ఇవ్వకుండా ఈ సిస్టర్ తొక్కేస్తుంది శత్రువు. నా గురించి పాస్టర్ గారికి ఏదో చెడు మాటలు చెప్పింది శత్రువు. నేను ఎప్పుడైనా దేవుడు పని చేద్దామంటే ముందేళ్ళు చేసేస్తాడు శత్రువు. వీటిలో కూడా శత్రువులే. మన ఆయన చాక్లెట్ గొడవల కంటే దారుణమైన గొడవలు అండి ఇవి. చిన్నపిల్లలు చాక్లెట్ల కోసం కొట్టుకుంటారు చూసారా? దారుణం, దానికంటే దారుణమైనవి ఇవి. ఏముండదు చాక్లెట్ గొడవకి శత్రుత్వం. బైబిల్ పెట్టుకుని వచ్చి ఇట అట 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 మావాడు ఎక్కడున్నాడు? ఇక్కడ కూర్చున్నాడు. అమ్మయ్య, హ్యాపీగా వెళ్ళి బ్రదర్ బాగున్నావా అని అలా నవ్వుకుని పక్కన కూర్చుంటే ఎంత రిలాక్స్గా ఉంటుందంటే పరలోకంలో కూర్చున్నంత రిలాక్స్గా ఉంటుంది. పొరపాటున కుర్చీ వెతుక్కోకుండా వెనకాలని సెర్చ్ చేయకుండా వెళ్ళిపోయి అలా కూర్చోగానే ఇలా పక్క సైడ్లో చూడగానే శత్రువు ఉన్నాడు అనుకోండి, ఇంకంతే. నరకంలో కూర్చున్నట్టు కుర్చీలోంచి పొగలు వచ్చేస్తున్నట్టు ఇంక ఎలాగ వెళ్ళిపోవాలి అక్కడి నుంచి? పరలోకం వెళ్ళిపోదామనే ఈ గుణాలతో. వాడు నీలా ప్రభునందు రక్షణ పొందినవాడు, ప్రభువని చేర్చుకున్నాడు, ప్రభు వాడి పాపాలు కడిగాడు. నీకు వాడికి పడదేమో, ప్రభుకి వాడికి పడుతుంది. జాగ్రత్తగానండి, ఈ లాజిక్ తెలియదు చాలా మందికి. నీకు వాడికి పడదేమో, ప్రభుకి వాడికి పడింది. ప్రభు చేర్చుకున్నాడు, ప్రభు పాపాలు కడుక్కున్నాడు, ప్రభు పరిశుద్ధిని చేసుకున్నాడు. నా కొడుకు అని ప్రతి వారం పిలుస్తున్నాడు, ఆయన రక్తాన్ని ఇస్తున్నాడు, ఆయన శరీరాన్ని ఇస్తున్నాడు. వాడితో నువ్వు గొడవకు దిగావంటే నీకు ఎవరితో గొడవ చెప్పు? ఇప్పుడు ఎవరితో గొడవ? చేర్చుకున్నాడు దేవుడు వాడిని, వాడితో నువ్వు గొడవడుతున్నావంటే నీ గొడవ ఎవరితో అంటున్నాను నేను? ఎవరితో? నేను చేర్చుకుంటే వాడి మీద నువ్వు విషం నింపుకుని, వాడి మీద అసూయ నింపుకుని, వాడి మీద శత్రుత్వం నింపుకుని, వాడి గురించి చెడుగా మాట్లాడుతూ చెప్తానరా నీ సంగతి అంటాడు. ఎవరు? మీకు అర్థమైందా? అందుకే ఎవరిని చూసినా ఏమనాలంటే నాకేం తెలియదు బాబు, గాడ్ బ్లెస్ యూ. ఎంత బాగుందండి.
ఒకసారి అనండి మీరు, ఏమన్నా మీ శత్రువు ఇప్పటి నుంచి, మీరు రేపటి నుంచి ఆదివారంలో మీరు వెళ్తారు కదా, మీకు బయట శత్రువులు ఉంటారా, సంఘంలో శత్రువులు ఉన్నారా, ఒకసారి బాబు గాడ్ బ్లెస్ యూ అను. ఒక్కసారి మనసు ఎంత రిలాక్స్గా ఉంటుంది తెలుసండి, హాయి, ఆనందంగా ఉంటుంది. ఈ గుణాలు నీలోకి రాకపోతే నువ్వెక్కడికి రావు. మరలా చెప్తున్నాను, భక్తి జీవితానికి ఇవన్నీ అలవర్చుకోవాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, వెళ్తున్నాను, ఆడు శత్రువు ఈడు శత్రువు అనుకో, తిరిగావు అనుకో, నీకు పరలోకం శత్రువు రానివ్వడు. అందుకే అంటున్నాడు, నాన్న ఒకే రోజు గాడ్ బ్లెస్ యూ అనలేవు. జాగ్రత్తగా నేను చెప్తాను, నాకు అన్నీ తెలుసు. నువ్వు ఒకే రోజు దేవుడు నిన్ను దీవించను కాక అనలేవు. శత్రువు అనుకుంటున్నావు కదా, జస్ట్ రేపు ఏం చేస్తామంటే, నీకు దీవెనిచ్చే అంత స్టాండర్డ్ రాదని నాకు తెలుసు. రేపు వెళ్ళి జస్ట్ మాట కలుపు, మాట్లాడంతే. ఫస్ట్ రోజు మాట్లాడు. ఇంతకాలం మాట్లాడలేదు కదా, మీ శత్రువుని దూరంగా పెట్టావు కదా, ఈరోజు సాయంత్రం అయిపోయిందా, మోకాలేసి ప్రార్థన చేస్తావా, రేపు అక్కడికి వెళ్ళి ఆవిడ దగ్గరికి, ఆయన దగ్గరికి వెళ్ళి బాబు ఎలాగున్నామని పలకరించు. రేపు పలకరించు అంతే. రేపు మాట్లాడటం ప్రారంభించు. ఎల్లుండి నేను ప్రార్థనకి వెళ్తున్నాను వస్తావా అని ఫోన్ చేయి. మాట కలుపు, స్నేహం కలుపు, సహవాసం కలుపు. కొద్ది రోజులకి శత్రుత్వం పోతుందా పోదా, పోయిద్ది. లాస్ట్లో అనగలవు, తమ్ముడు నీ ఎడలు నేను తప్పు చేసినా, నా ఎడలు నువ్వు తప్పు చేసినా నేను సారీ చెప్తున్నాను, దేవుడు నిన్ను దీవించును గాక. ఏమంటే ఒకే రోజులు అనేస్తారా? దీన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్. గుర్తొస్తుంది ఇప్పుడు మొదటి రోజు చదువుకున్న మాట. భక్తిని ఏం చేయాలి? సాధకం అంటే సద్గుణాలు ఒకే రోజు వచ్చేవు. ఒకే రోజు క్షమించేసి నువ్వు యేసుప్రభు అయిపోవు. నువ్వు ఒకే రోజు పౌలు గారిలో మారిపోవు, ఒకే రోజు తిమోతి గారిలో మారిపోవు. భక్తిని ఏం చేయాలి అంటే, ఇప్పుడు చెప్తాను మీకు, జాగ్రత్తగా వినండి. ఈయన పేరు తెలుసా మీకు? ఈయన పేరు క్రాంతి కుమార్, దైవజనుడు ఈయన. ఇప్పుడు ఈయనకి నాకు శత్రుత్వం. నేను భక్తిని ప్రాక్టీస్ చేసేవాడిని అయితే ఏం చేయాలంటే, మేమిద్దరం శత్రువులు అయిపోయాం కనుక దేవుడు మాటలు విన్న తర్వాత, అయ్యో ప్రాక్టీస్ చేయమన్నాడు కదా, గుణాలను ప్రాక్టీస్ చేసుకోమన్నాడు కదా, సద్గుణాన్ని ప్రాక్టీస్ చేయమన్నాడు కదా. సద్గుణం అంటే శత్రువుని కూడా దీవించటం కదా. నేను ఒకే రోజు చేయలేను, ఫస్ట్ మాట్లాడతాను. అన్నయ్య బాగున్నారా, మీరు ఎలాగున్నారు, కుటుంబం బాగుందా. మనం ఆటోమేటిక్గా మనమే కోరుండి మాట్లాడినప్పుడు శత్రువు అయినా సరే పలుకుతాడా పలకడా? మీరు చెప్పండి, నిజాలు మాట్లాడదా, పలుకుతాడా పలకడా? వాడికి ఇష్టం లేకపోయినా పలుకుతాడా పలకడా? పలుకుతాడు. రెండో రోజు మాట్లాడు, పలుకుతాడు. మూడో రోజు మాట్లాడు, పలుకుతాడు. వారం రోజులు కంటిన్యూగా మాట్లాడు. ఈ ఆదివారం అయిపోయిన తర్వాత సోమవారం అతనే నీకు ఫోన్ చేస్తాడు. అన్నిసార్లు కుర్రాడు ఫోన్ చేస్తున్నప్పుడు నేను కరగకపోతే ఎలాగ, ఛీ దేవుడు నన్ను తప్పు అంటాడు. ఏమన్నా అతనిలో కలగదా? మారు మనసు కలుగుతుందా కలగదా? నువ్వు కల చేసుకుని వెళితే, ప్రాక్టీస్ చేస్తే, మేమిద్దరం అలా మాట్లాడుకుంటే కొద్ది రోజులకి మా ఇద్దరి మధ్యలో ఉన్న శత్రుత్వం ఏమైపోద్ది? పోయిద్ది. ఇది ఒక్క రోజులో జరగదు. దీన్ని మనం ఏం చేయాలి? ప్రాక్టీస్. అందుకే భక్తిని ఏం చేయమన్నాడు? సాధకం చేయి. ఒకే రోజు నువ్వు భక్తిపరుడు అవ్వు. భక్తికి కావాల్సిన చాలా గుణాలు ఉన్నాయి, అవి ఒకే రోజు నీకు రావు. విశ్వాసం ఒకే రోజు రాదు, చెప్పాను కదా నిన్న. ఒకే రోజు రాలేదు అపోస్తలులు కూడా. మా విశ్వాసాన్ని నువ్వేం చేయాలన్నారు వాళ్ళు? అభివృద్ధి పొందించు తండ్రి. ఇప్పుడు సద్గుణం ఒకే రోజు రాదు. ఇది ఇలాగా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తే కొద్ది రోజులకండి, నిజంగా చెప్తున్నానండి, నిజంగానండి, ఈ ప్రసంగాలు మేము రాసిన తర్వాత, ఈ ప్రసంగాలు మేము చెప్పిన తర్వాత, బైబిల్ బాగా చదువుకున్న తర్వాత నాకు ఒకటే అర్థమైందంటే, అందరినీ ప్రేమించటం ప్రారంభిస్తే, ఎవడు మనల్ని ఏమంటున్నా పట్టించుకోకుండా ప్రేమించటం మాత్రమే మనకి తెలిస్తే, దేవుడు కోరుకున్న భక్తిలోనికి మనం వచ్చేస్తాం. భక్తికి సంబంధించిన స్వభావాలన్నీ మనం సంపాదించేస్తాం. ప్రేమ, ప్రతి దాన్ని ప్రేమించాలి, శత్రువుని కూడా ప్రేమించాలి. ఎవడు యేసుప్రభు ఎలాంటిదంటే, మన ప్రభు వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని ఆ రోజు లోకమంతా ద్వేషిస్తుంది, ఆ రోజు లోకమంతా చంపేయాలనుకుంటుంది. కానీ ప్రభు ఒక్కడు చంపాడా, ప్రేమించాడా? వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని అమ్మ అన్నాడు కదండి, గౌరవించాడు కదండి. పాపిని గౌరవించి, పాపిని మార్చి, ఎవడు తనకు ఒక సాక్ష్యంగా మార్చుకున్నాడు కదా ఆ రోజు వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని. చెడ్డవాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు కదా. చెడ్డవాళ్ళని యేసుప్రభు ప్రేమించినప్పుడు, నువ్వు ఎవరిలోనో చెడ్డంది, చెడు గుణాలు ఉన్నాయి, వాడు మంచోడు కాదని వాడిని శత్రువుడు ఎందుకు చేసుకున్నావు? నువ్వు శత్రువుని దీవించే గుణం మనలో లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం? ఇప్పుడు పరలోకానికి వెళ్ళాం. కష్టపడితే ఎన్నైనా ఇప్పటికి 2, ఇంకేమన్నా చెప్పండి, 6. ఈరోజు 1 గంట వరకు చెప్తాను, ఓకేనా? వింటారా?
వింటారండి? కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏమో కొంచెం ఏటర్ బాబు బాంబు వేశారు 1 గంటని అన్నట్టుగా ఉందిగా మనసు. ఏమండి, ఈ సబ్జెక్ట్ అండి నేను, మీరు నమ్మండి నమ్మకపోండి, నా లైవ్ ఉంటుంది నెట్లో చూడండి, వేరే చోట చెప్తున్నాను. ఇది నైట్ మీటింగ్, ఈ టైటిల్ ఒకరోజు వేసారు. వెయ్యిగా నేను ఫస్ట్ నుంచి అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వచ్చి విశ్వాసం గురించి చెప్పేసరికి టైం అయిపోయింది. అప్పటికే 1.5 గంట మాట్లాడేసి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాను. అయ్యా, ఇప్పటికి టైము 11 అయిపోయింది. సో నేను చెప్పాల్సింది చెప్పాను నా సాయి శక్తుల, కానీ అవటం లేదు. మిగతావన్నీ వివరించాలి అంటే కనీసం నాకు 1.5 గంట పడుతుంది. సో టైం అయిపోయింది కనుక మీ ఇష్టం, వదిలేమంటే 2 నిమిషాలు ప్రార్థన చేసి వదిలేస్తాను. వింటాను అంటే మాత్రం ఖచ్చితంగా 1.5 గంట కూర్చోవాలి. 1.5 గంట కూర్చునే వాళ్ళు చేయొద్దండి నన్ను. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం షాక్ అండి అది. ఇంకొక 1.5 గంట కూర్చుంటారా అంటే మొత్తం సభలో ఉన్న వాళ్ళు అందరూ ఎత్తారండి ఇలా చెయ్య. బాబు 1.5 గంట కాదు 2 గంటలైనా చెప్తాం, నువ్వు చెప్పిన తర్వాత అన్నం తింటాం అన్నారు వాళ్ళు. రాత్రి 12:30 అయిందండి. అప్పుడు వదిలేను, అప్పుడు భోంచేసి వెళ్ళారు. ఉంటుంది చూడండి, 3 గంటల ప్రసంగం ఉంటుంది, 3 గంటలు ఏకదాటిగా ఇదే వాక్యం మీద వాళ్ళకి అంత ఆసక్తి పుట్టిందండి. ఏమో ఏ గుణం తెలుసుకోకపోతే, ఆ గుణాన్ని మనం సంపాదించుకోకపోతే సరిపోతామేమో పాతాళం. వాక్యం అంటే ఆసక్తి పెరిగింది, వాక్యం అంటే ఇంట్రెస్ట్ పెరిగింది. నాకు ఆ రోజు ఆశ్చర్యం ఏంటంటే, అది ఒక అక్క బర్త్డే, అది ఆ అక్క కూడా చాలా ఏజ్డ్ ఆవిడ కూడా అన్నం తినకుండా అలా రాసుకుంటూ చెప్తామంటే ఏం కాదని కూర్చుంది, పెద్దవిడ. దేవుని పిల్లలారా, వాక్యంలో దేవుడు రాయించిన ఏ సంగతి మనకు అర్థం కాకపోయినా, ఏ సంగతి మనం సంపాదించుకోకపోయినా పరలోకం రానివ్వడు. మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పాను ఉదాహరణ, నీకు ఎగ్జామ్లో ఇన్ని మార్కులు వస్తేనే ఉద్యోగం అనో, ఇన్ని మార్కులు వస్తేనో సీట్ అనో, గవర్నమెంట్ ఒక చట్టం చేసినప్పుడు అందులో 1 మార్కు పోయినా ఏడుస్తారే. చాలామంది ఎగ్జామ్ రాయడానికి జస్ట్ ఒక 1/2 మినిట్ లేట్గా వెళ్తే లోపలికి ఎంట్రన్స్ ఎగ్జామ్కి అలౌ చేస్తారండి. 1 నిమిషం, 1 అర నిమిషం లేట్ అయితే ఎలా చేస్తారా? మరి ప్రభుత్వాలే ఇంత కట్టుదిట్టంగా నీకు చట్టాలు పెట్టినప్పుడు, మహాలోకం, నిత్యలోకం, దేవుడన్న లోకం, యుగ యుగాలు ఉండిపోయే లోకం, ఆకలి దప్పుగలు లేని లోకం, అసలు బాధ అనే మాట అసలు లేనే లోకంలో నీకు దేవుడు ప్రవేశం ఇవ్వాలి అంటే ఊరకనే వెళ్ళిపోతావా ఆ లోకానికి? సంపాదించవా భూమి మీద ఏమి ఆయన కోసం? ఆయన చెప్పిన గుణాలేమి సంపాదించవా? దేవుని పిల్లలారా, విశ్వాసము నందు సద్గుణాలు సంపాదిస్తాడట. అవును కదా, నేను దేవుడు నమ్మాను కదా, దేవుడు ఇలా బ్రతకమన్నాడు కదా అని విశ్వాసం నెక్స్ట్ స్టెప్గా గుణాలు మార్చుకోవడం ప్రారంభిస్తాడు. మీరు బాగా మైండ్లో పెట్టుకోండి. నువ్వు నిజంగా విశ్వాసమే అయితే నీ స్వభావాలు మార్చుకోవడానికి ట్రై చేయి, గుణాలు మార్చుకోవడానికి ట్రై చేయి. పాత గుణాలు ఏవి కూడా ప్రభులోనికి వచ్చిన తర్వాత ఉండకూడదు. విశ్వాసమునందు సద్గుణం. ఇంకోటి చెప్పి వదిలేస్తాను ఈరోజు. సద్గుణమునందు ఏముంది చెప్పండి నెక్స్ట్? సద్గుణమునందు జ్ఞానం. అంటే పరలోకం వెళ్ళాలి అన్నా, భక్తిపరుడుగా మనం నిలబడాలి అన్నా మనకేముండాలట? జ్ఞానం. ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? ఏ జ్ఞానం? మళ్ళీ అడుగుతున్నాను, ఏ జ్ఞానం? లోక జ్ఞానమా? లోకంలో ఒక 20 డిగ్రీలు చదివేశాను, జ్ఞానవంతుడిని. పరలోకం ఇస్తాడా దేవుడు నాకు? మీకు తెలుసో లేదోనండి, లోకంలో 10-20 డిగ్రీలు చదివేసిన వాళ్ళ దగ్గరికి బైబిల్ పట్టుకెళ్ళి మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవమనండి. మీరు ఎప్పుడైనా లోకస్తులు బైబిల్ చదువుతున్నప్పుడు చూసారా? ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు బైబిల్ చదువుతున్నారు ఇలాగా, ఏదో క్రిస్మస్ ప్రోగ్రాంలో. అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి అంటున్నాడు పదాలు. లోకంలో ఎన్ని చదివినా, లోకంలో ఎంత గొప్పవాళ్ళు అయినా బైబిల్ జ్ఞానం అందదండి. చాలా లోతుగా ఉంటుంది. ఎందుకంటే ఇది మట్టి మెదడులో నుండి పుట్టిన జ్ఞానం కాదు. ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం? పవిత్రమైన పరలోకంలో నుండి దేవుడి దగ్గర నుంచి వచ్చిన జ్ఞానం ఈ బైబిల్. కానీ ఇది త్వరగా అర్థం కాదు చాలామందికి. కానీ ఈ జ్ఞానం లేకపోతే పరలోకం వెళ్ళటం కూడా కష్టం. చాలామంది దీన్ని యాక్సెప్ట్ చేయరు. ముఖ్యంగా మా మీద బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ మీద అంటారు, వాళ్ళు ఎప్పుడు జ్ఞానం 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 అంటారు. ఏమండి, జ్ఞానం లేకపోతే పరలోకం వెళ్ళటం కష్టం అని బైబిలే చెప్పింది, మేమంటాం లేదు. రోమిలికి రాసిన పత్రిక. జ్ఞానం సంపాదించాలా? భక్తిపరుడికి కూడా జ్ఞానం అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. రోమపత్రిక
10వ అధ్యాయానికి రండి, 2వ వచనం చదువుదామా. రోమపత్రిక 10వ అధ్యాయము 2వ వచనం. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. ఏమంటే వాళ్ళు దేవుని గురించి ఎలా ఉన్నారట? ఆసక్తిగా ఉన్నారట. బైబిల్ పట్టుకున్నారట, బైబిల్ చదువుకున్నారట, బాప్తీసం తీసుకున్నారట, గుడికి వెళ్తున్నారట, ప్రార్థన చేసుకున్నారట, దేవుడి సన్నిధి అంటే ఇష్టమట, ఆసక్తి ఉంది. ఎవరంటే? దేవుడు అంటే. వారు దేవుని యందు ఆసక్తి కలిగిన వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూసారా, వాళ్ళకున్న ఆసక్తిట వాక్యానుసారమైన ఆసక్తి కాదట. వాక్యాన్ని అనుసరించి భక్తి నేర్చుకోవటం లేదట. వాక్యాన్ని అనుసరించి దేవుని పూజించటం లేదు, దేవుని సేవించటం లేదట. వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉంది అసలు విషయం. ఇది ఒకటి చెప్పి వదిలేస్తానండి ఈరోజు. దేవుడి నీతి వేరు, మనిషి యొక్క స్వనీతి వేరు. దేవుడి జ్ఞానం వేరు, మనిషి జ్ఞానము అని అనుకుంటున్నది వేరు. ఎలాగో చెప్తాను. ఇప్పుడు ఈరోజు క్రైస్తవ్యంలో ఏం జరుగుతుందంటే కొత్త వరవళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు హైందవ సోదరులు. వాళ్ళ విశ్వాసాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ నమ్మకాలు వేరుగా ఉంటాయి, వాళ్ళ భక్తి వేరుగా ఉంటుంది, వాళ్ళు దేవుళ్ళుగా అనుకుంటున్న వారికి వాళ్ళు చేసే ఆచారాలు వేరుగా ఉంటాయి. వాళ్ళ నమ్మకాలు అవి, వాళ్ళ విశ్వాసాలు అవి. కానీ మధ్యకాలంలో క్రైస్తవులు వాళ్ళు చూసి కాపీ కొట్టి కొత్తవి క్రైస్తవ్యంలోకి తెస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒకటి వినపడుతుంది, మీకు వినపడిందో లేదో, యేసుమాల. విన్నారా? ఏ మాలట? యేసుమాల. దానికి ఒక సెపరేట్ డ్రెస్, వైట్ అండ్ వైట్. ఇప్పుడు హైందవ సోదరులు మాల వేసుకుంటారు, అది వాళ్ళ నమ్మకాలు. కానీ అదే నమ్మకాన్ని కాపీ కొట్టి ఎక్కడికి తెచ్చారంటే క్రైస్తవ్యంలోకి తెచ్చారు. యేసు మాల, యేసు ఉత్సవాలు. ఈ మధ్యకాలంలో మరొక ఆయన మరీ విచిత్రంగా యేసు గీతం అట. హైందవ సోదరులు తెల్లవారుజామున గీతం వేసుకుంటారు వాళ్ళ దేవుడికి సంబంధించింది. వీళ్ళు సేమ్ దాన్ని కాపీ కొట్టి వీళ్ళు గీతం దింపారు, యేసు గీతం అట. అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నవి బైబిల్ను అనుసరించి చేస్తున్నారా? వాక్యానుసారమైనవి ఇవి? వాక్యంలో చెప్పాడు దేవుడు ఎక్కడైనా ఇలాగా? అంటే ఇప్పుడు సొసైటీ, ఇప్పుడు చక్కగా భారతదేశం అనగానే అన్ని మతాలు కలిసి ఉండేవి, భిన్నత్వంలో ఏకత్వం, మత సామరస్యం కలిగిన మంచి దేశం అండి ఇది. ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించుకోవచ్చు, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు. కానీ వాళ్ళ దాంట్లో ఉన్నవి మన దాంట్లోకి పట్టుకొచ్చి చేయటం వల్ల వాళ్ళ కోపం వచ్చింది. మమ్మల్ని కాపీ కొట్టారా, లేకపోతే మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారా? చూసారండి, వాళ్ళకి భక్తి ఉంది, కానీ వాళ్ళ భక్తి జ్ఞానానుసారమైనది కాదు. నీకు దేవుడు చెప్పినవి నువ్వు చెయ్యి. మానవ విధులను బట్టి భక్తి నేర్చుకోకూడదు క్రైస్తవుడు. హోషే గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం తీయండి బైబిల్లో. హోషే గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం చూడండి. హోషే గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. మానవ పద్ధతిని బట్టి ప్రవర్తింపగోరువారు వారికి అధిక శ్రమ కలుగును. చూసారా, వాళ్ళు ఏ పద్ధతులను పాటిస్తున్నారట? మానవ పద్ధతులు. కొన్ని సందర్భాల్లో మనుషులు అనుకున్నవి మనుషులు చేస్తున్నారు. జాగ్రత్తగా వినండి, మనుషులు అనుకున్నవి మనుషులు చేస్తారు. కొంతమంది ఏమో అసలు బైబిల్లో దేవుడు చెప్పాడా లేదా అన్నది అనవసరం, వాళ్ళు చేస్తున్నారు కనుక మనము చేయాలి. చాలా మానవ పద్ధతులు ఉన్నాయండి క్రైస్తవ్యంలో. మీరు బాధపడినా, మీరు వాటిని విమర్శిస్తున్నారు అని అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకునే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. కానీ సత్యం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. క్రైస్తవ్యంలో మానవ విధులను బట్టి కొన్ని ఏర్పడ్డాయి. ఏర్పడ్డాయి? మానవ పద్ధతులను బట్టి. అంటే ఏమండి, బైబిల్లో ఎక్కడైనా దేవుడు కొత్త నిబంధనలో మీరు పలానా డేట్ని పలానా పండగ చేయండి అని రాశాడా మనకి? క్రైస్తవులను అడుగుతున్నాను నేను. కొత్త నిబంధనలో మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు ఏదైనా పండగ చేయండి అని రాశాడా? ఉందా? ఉండదు. పాత నిబంధనలో ఇశ్రాయేలుకి చెప్పాడా పండగ చేయమని?
చెప్పాడు. వాళ్ళకి చెప్పాడు పర్ణశాలల పండుగ, పస్కా పండుగ, పులియన్ రొట్టెల పండుగ అంటారు దాన్నే. వాళ్ళకి రకరకాల పండుగలు ఉన్నాయి. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి క్రైస్తవుడికి ఏ పండగ చెప్పపోయినా మరి వాళ్ళకి పండుగలు ఉన్నాయి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి పండుగలు ఉన్నాయి, మనకు లేకపోతే ఎలాగానని మన వాళ్ళు కొన్ని పండుగలు ప్రవేశపెట్టారు. ఏ పండుగలు? ఏ పండుగ చెప్పండి? డిసెంబర్ 25 ఏ పండుగ చేశారు? బైబిల్లో చూపించండి. ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. గుడ్ ఫ్రైడే చేసాం, ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఈస్టర్ చేస్తాం, ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. బస్సం బుధవారం చేస్తాం, ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. సమాధుల పండుగ చేస్తారు, ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఉండదు. మరి మట్లాదివారం అట, అది ఎక్కడైనా ఉంది బైబిల్లో? ఉండదు. చూసారా, అందరూ పండుగలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదని మన వాళ్ళు కొన్ని రాసి పెట్టుకుని క్రైస్తవ్యంలోకి వదిలేశారు. పొరపాటు నాలుంటాడు ఎవడైనా అది బైబిల్లో లేదు అన్నాం అనుకోండి, అంత నిలేసేయండి అంటున్నారు మిగతా వాళ్ళందరూ. ఏ చేస్తారు? ఏదైనా చేస్తారు. మరి మెజారిటీ నమ్ముతున్నారు కదా ఒక అబద్ధాన్ని. అసత్యాన్ని మెజారిటీ నమ్ముతున్నప్పుడు సత్యం పక్షాన్ని ఒక్క గొంతు లేస్తే నొక్కేయడానికి ట్రై చేస్తారు. లేవవి ఎక్కడ? కొత్త నిబంధనలకి ఎక్కడ చెప్పలేదు పండుగలు చేయమని, కానీ పెట్టారు. చెయ్యాలి, తప్పదు. లేదంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకి అంటారు అంతే. దేవుని పిల్లలరా, వారు దేవుని గూర్చి ఆసక్తి కలిగిన వారిని గూర్చి సాక్ష్యం ఇస్తున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానం, వాక్యానుసారమైన భక్తి కాదది అన్నాడు. మీకు మాట్లాడుతాను, భక్తిని ప్రాక్టీస్ చేసే పనిలో భాగంగా నువ్వు విశ్వాసం సంపాదించాలి, విశ్వాసాన్ని ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ సద్గుణాన్ని ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ వచ్చింది ఏంటి చెప్పండి? ఇది జ్ఞానం. ఇప్పుడు జ్ఞానం నీకు ఒకే రోజులో వచ్చేస్తుందా? బాప్తిసం తీసుకుని మొదటి రోజే బైబిల్ అంతా వచ్చేస్తుందా? జ్ఞానం నేర్చుకోవడానికి కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రతిరోజు బైబిల్ చదవాలి, ప్రతిరోజు లేఖనాలపైన ఉండాలి నువ్వు, నీ దృష్టి. టైం ఉన్నప్పుడు చదువుతాను, టైం లేనప్పుడు పని చేసుకుంటాను కాదు. ప్రతి దినము నువ్వు బైబిల్ చదవాలి. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడో వినాలి. మేము ఈ 3 రోజుల్లోనండి 1000 రూపాయలు ఖర్చు పెడితే మీకు మహా అయితేనండి కొన్ని రెఫరెన్స్లు ఇస్తానండి అంతే బైబిల్ నుంచి. కొన్ని రెఫరెన్స్లు, అలాంటి రెఫరెన్స్లు బైబిల్లో ఎన్నున్నాయండి. నువ్వు రోజు చదువుకుంటే అట్లా ఉన్న సారం నీకు అర్థమైతే నువ్వు ఆత్మీయంగా ఎంత స్ట్రాంగ్ అవుతావో తెలుసా? ఎంత భక్తిపరుడుగా మారుతావో తెలుసా? ఎన్ని ఆత్మలకు నువ్వు వెలిగిస్తావో తెలుసా? ఎన్ని ఆత్మలను నువ్వు రక్షిస్తావో తెలుసా? జ్ఞానం వస్తే, వాక్యం వస్తే. చాలామంది అంటారు జ్ఞానం ఎందుకండి అంటే ఒక్క మాట అడుగుతానండి. ప్రపంచాన్ని రక్షించడానికి యేసుక్రీస్తుల వారు ప్రపంచం మీద ప్రయోగించింది ఏంటి చెప్పండి? ఏం ప్రయోగించాడు ఆయన? జ్ఞానం. ఆ రోజు ఆయన ప్రసంగాలు చేస్తుంటే ఆ రోజున్న ప్రపంచం అంతా ఏమైపోయింది? ఆశ్చర్యపోయింది. వాక్యం చెప్తే, వాక్యము చెప్పి మార్చాడు ప్రపంచాన్ని. మళ్ళీ చెప్తున్నాను, వాక్యము చెప్పి మార్చాడు. అదే వాక్యాన్ని అపోస్తులను నేర్పాడు, అపోస్తులని సమాజం మీదకి వదిలాడు. అంటే క్రైస్తవుడు అనగానే బైబిల్ బాగా వచ్చిన వాడయి ఉండాలి. జ్ఞానమును తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఎందుకంటే నేను నేర్చుకోవాలంటావా? చూపిస్తాను బైబిల్లో. సామెతల గ్రంథం తీయండి. సామెతల గ్రంథం. ఎందుకు నేను బైబిల్ నేర్చుకోవాలి? ఎందుకు నేను జ్ఞానం నేర్చుకోవాలి? పాస్టర్ గారు కదా జ్ఞానం నేర్చుకునేది, బైబిల్ నేర్చుకునేది అనుకుంటున్నావేమో. కాదు, ఆయన నేర్చుకోవాలి చెప్పడానికి. వెంటనే నువ్వు నేర్చుకోవాలి చెప్పడానికి. నువ్వు నీ పక్కన ఉన్న విశ్వాసకి చెప్పాలి, నీ గ్రామస్తులకు చెప్పాలి, నీ బంధువులకు చెప్పాలి. సేవకుడే కాదు, సాటి విశ్వాసి కూడా బైబిల్ నేర్చుకోవాలి, దాన్ని సంపాదించాలి జ్ఞానాన్ని. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5 నుంచి చదువుదాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి. జ్ఞానాన్ని ఏం చేయాలట? అమ్మ అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందని వాళ్ళు చేయొద్దండి. అందరి బైబిల్లో ఉందా? ఏమి సంపాదించమని ఉందమ్మా? మనం ఏమి సంపాదించాం చెప్పండి క్రైస్తవులుగా? ఏం సంపాదించుకున్నాం మనం? ఇల్లులు, పొలాలు, కొంతమంది ఆడపిల్లలు బంగారము. ఏడు వారాల నగలు, కదా 8 వారాల నగలు. ఏమి సంపాదించామండి లోకంలో? క్రైస్తవుడు ఏమి సంపాదించాడు? నా కొడుకండి బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా సంపాదించాడు. ఏ క్రైస్తవ కుటుంబం అని చెప్తుందా?
నా కొడుకు బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా సంపాదించాడు. ఏమంటే ఇక్కడ తమ్ముడు ఉంటాడు, వచ్చాడా లేదో ఈరోజు? ఆర్బీసీ స్టూడెంట్ వచ్చాడా? రాలేదు. ఒక కుర్రోడు ఉన్నాడు, చూపించేవాడు ఇప్పుడు మీకు. ఆ కుర్రోడు వస్తే శాంతి స్వరూప్ అని ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తే. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బైబిల్ని సంవత్సరంలో నేర్పించారు. ఆ కుర్రోడు అక్కడికి వెళ్ళాడు, మేము పాఠాలు చెప్పడానికి వెళ్ళాం. ఒక సంవత్సరం పాటు అక్కడ ఉన్నాడు, వాక్యం నేర్చుకున్నాడు. బైబిల్ బాగా నేర్పించారు, ప్రసంగాలు బాగా నేర్పించారు. బైబిల్ నేర్పిస్తారు, ప్రసంగాలు మాట్లాడటం నేర్పిస్తారు. అలా మాట్లాడటం నేర్పించి, బైబిల్ అంతా నేర్పించి, ప్రవక్తల గ్రంథాలన్నీ నేర్పించి, ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ధర్మశాస్త్రం అంతా నేను నేర్పించాను. చక్కగా బైబిల్ అంతా నేర్చుకున్నాడు. బైబిల్లో 220 పాఠాలు సిలబస్, అన్ని ప్రశ్నలకు సమాధానం ఆ పాఠాలు. అవన్నీ నేర్చుకుని పరిపూర్ణ జ్ఞానంతో 1 year తర్వాత బయటకు వచ్చాడు. ఇప్పుడు అబ్బాయిని నిలబెట్టి బైబిల్లోంచి మీరు ఏ ప్రశ్న వేయండి సమాధానం చెప్తాడండి. కారణం ఏంటి? ఏమి సంపాదించాడు? జ్ఞానం. మరి తల్లిదండ్రులుగా మీలో ఎంతమందికి ఆ స్పిరిట్ ఉంటుంది? నా కొడుకు బైబిల్లో జ్ఞానవంతుడు కావాలి. ఎంతమందికి ఉంటుంది? నిజం మాట్లాడుకుందాం. ఎంతమందికి ఉంటుంది తల్లిదండ్రులకు ఆశ? నా కొడుకుని బైబిల్ గురించి ఎవరైనా ప్రశ్న అడిగితే, నా కూతుర్ని బైబిల్ గురించి ఎవరైనా ప్రశ్న అడిగితే టకా 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 చెప్పాలి. నా తరం ఎలాగో గడిచిపోయింది, నేను ఎలాగో నేర్చుకోలేకపోయాను. కనీసం నా పిల్లలకి బైబిల్ నేర్పించాలి, నా పిల్లల్ని జ్ఞానవంతులు చేయాలి, నా పిల్లలు జ్ఞానాన్ని సంపాదించాలి. ఎంతమంది క్రైస్తవ తల్లిదండ్రులు ఉంది? ఎవరు నిజం మాట్లాడుకుందాం. ఒరే, నువ్వు దేవుడి జ్ఞానాన్ని సంపాదించాలి అని అడుగుతారా? నువ్వేం చేస్తావో తెలీదు, ఎంటెక్లో సీట్ సంపాదించాలి అంటారా? ఏమంటాను చెప్పండి? వాళ్ళ చెవుల్లో ఏమంటున్నా, వాళ్ళ బుర్రలో ఏమి నింపని చెప్పండి. నేను చదువుకోవటం తప్పంటం లేదండి, చదువుకు పంపించడం తప్పంటం లేదు. ఇది నింపావు కదా, సీటు కొట్టాలి, కాలేజీకి వెళ్ళాలి, చదువులు చదవాలి, ఉద్యోగం సంపాదించాలి. ఇది సంపాదించమని చెప్పిన నువ్వు జ్ఞానాన్ని సంపాదించాలరా. మనం దేవుని పిల్లలరా, బైబిల్ సంపాదించాలరా. ఎప్పుడైనా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా పిల్లలతో అంటున్నారా? మీరు నిజం చెప్పండి, అంటున్నారా? కానీ బైబిల్ ఏమనుంది? నేను అందుకే ఎంతమంది బైబిల్లో ఉందో చెయ్యమన్నది ఇందుకే. జ్ఞానమును సంపాదించండి. సంపాదన అనగానే మనకేమర్థమైందంటే, లోకంలో ఉన్న వాళ్ళందరూ ఇల్లులు, పొలాలు, బంగారాలు, ఆస్తులు సంపాదిస్తున్నారు కనుక అవే సంపాదించాలని నువ్వు అనుకున్నావేమో. ప్రారంభంలో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకో. నువ్వు పరిశుద్ధుడివి, నువ్వు ఏర్పరచబడిన వాడివి. నువ్వు సంపాదించవలసిన వేరు. వాళ్ళని చూసి మోసపోకు, ఆ మానవ పద్ధతులను అనుసరించుకో. నువ్వు క్రైస్తవుడివి, నీకు ఒక రాజ్యం ఉంది. మరణం తర్వాత రాజ్యానికి వెళ్ళవలసిన వాడివి. నీ పిల్లల్ని ఆ రాజ్యానికి సిద్ధపరచవలసిన వాడివి. వాళ్ళని చూసి వాళ్ళు ఏది సంపాదిస్తే నువ్వు అదే అంటే అలాగా క్రైస్తవుడు అయ్యుండి. అందుకే అంటున్నాడు, మీరు జ్ఞానమును ఏం చేయాలట? సంపాదించుకోనండి. ఎందుకు సంపాదించాలి? ఓ మాట అడుగుతాను. అసలు మేము ఇప్పుడు బైబిల్ను సంపాదించామండి, నా కొడుకు జ్ఞానం వచ్చిందండి, నా కుమార్తె జ్ఞానవంతురాలు అయిందండి వాక్యంలో. ఏమవుతుంది? లాభం ఏంటి? అదే కదా చాలా మందికి. ఉద్యోగం సంపాదిస్తే జీతం వస్తుంది, బ్రతుకుతాం, లాభం ఉంటుంది. ఇప్పుడు దేవుడు వాక్యాన్ని సంపాదిస్తే లాభం ఏంటి చెప్తాడు. జాగ్రత్తగా చదవండి బైబిలే. జ్ఞానమును సంపాదించండి. నెక్స్ట్, బుద్ధిని సంపాదించుకొనుము, నా మాటలను మరువకుము, వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానమునకు వెడవక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. నెంబర్ 1, దేవుడు వాక్యాన్నట, దేవుడు ఉపదేశాలట, దేవుడు ఆజ్ఞలట, దేవుడు శాసనాలట నువ్వు గనక నేర్చుకుంటే, సంపాదిస్తే అది నిన్నేం చేస్తుందట? కాపాడటం అంటే కాపాడుతుందట. ఆ పదవి ఏమి చిన్నది కాదండి, ఆశ్చర్యం అండి. నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటుంది, టైం అయిపోతూ ఉంటుంది. కాపాడటం అంటే ఏమండి, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూర్చున్నారు కదా, మీ ఎదుగొచ్చిన యవ్వన పిల్లల కోసం మీరు భయపడుతున్నారా లేదా? భయపడుతున్నారు. ఏ విషయంలో భయపడుతున్నారు చెప్పనా? ఏదైనా వ్యసనపరుడు అయిపోతాడేమో, త్రాగుబోతు అయిపోతాడేమో, గుట్కాలు తింటాడేమో. ఎందుకంటే ఈ మధ్యకాలంలో గ్రామాల్లో కూడా మత్తు పదార్థాలు దొరికేస్తున్నాయట. ఏంటివి? గంజాయి. మా ఊడు ఎక్కడైనా గంజాయికి అడిక్ట్ అయిపోతాడేమో. మా అమ్మాయిని అలా కాలేజీకి పంపిస్తున్నాం. ఏదైనా యవ్వన పిల్లోడు పాడైపోయినాడు, చెడ్డోడు వచ్చి నా కూతుర్ని పాడు చేసేస్తాడేమో. చదువుకోవడానికి పంపిస్తే
చదువులో నుంచి ఏమైనా వేరే మార్గంలోకి తప్పించేస్తాడేమో. ఏమండి, పిల్లల్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలి కాపాడుకోవాలని నిరంతరము టెన్షన్ పడుతున్నారా లేదా మీరు చెప్పండి? ఎందుకంటే అపవాది కాపురం ఉన్న స్థలం ఇది, అపవాది పాపంతో నింపేసిన లోకం ఇది. ఈ లోకంలో మీ పిల్లలు బయటకు వెళ్తున్నప్పుడు మీకు భయం వేస్తుందా లేదా? వేస్తుంది. నేను మాట్లాడుతాను, మీరు బాగా కాపాడుకుంటారా? వాడిలో దేవుడి జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం వాడిని కాపాడుతుందా? మీరు చెప్పండి. దేవుడి జ్ఞానం ఉంటే వాడి లోపల, వాడి హృదయం నిండా దేవుడి వాక్యం అంటే, బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆశ్చర్యపోయే మాట. నీ వాక్యము, నీ జ్ఞానము ఏ వ్యక్తి హృదయంలో అయితే ఉంటుందో ఆ వ్యక్తి ఏ పాపము చేయడు అని ఉంటుంది బైబిల్లో. అంటే పాపము చేయకుండా, అపవిత్రమైన పనులు చేయకుండా, అన్యాయం అయిపోకుండా, జీవితాలు నాశనం చేసుకోకుండా ఆ వ్యక్తిని కాపాడేది ఏంటి చెప్పండి? వాక్యం. ఈరోజు యువ సమాజం, యవ్వనులు పబ్జీలని, లేవంటే భయంకరమైన ఆన్లైన్ గేములని, సోషల్ మీడియాలో వస్తున్న భయంకరమైన బూతు కార్యక్రమాలకు కానీ అడిక్ట్ అయిపోయి జీవితాలు నాశనం చేసుకుని, ఆ సెల్ ఫోన్ ఇవ్వకపోయినా, ఆ రీఛార్జ్ చేయకపోయినా, మీరు ఒక్కసారి చూడండి వాడు ఎలా ఉంటాడు, వాడి మొహం చూడండి ఒకసారి. సెల్ ఫోన్లో ఇంటర్నెట్ అయిపోతే రీఛార్జ్ చెయ్యనురా అనండి గట్టిగా. సాతానికి సంబంధించిన ఛాయలన్నీ మొఖంలో కనబడతాయి. ఒక్కసారి సెల్ ఫోన్ ఇవ్వకపోయినా, రీఛార్జ్ చేయకపోయినా, అపవాదం అంటే ఎలాగుంటుందో డైరెక్ట్గా మీకు చూపిస్తున్నాడు. నిజాలు మాట్లాడుతున్నాను నేను. వాళ్ళలో నుంచి వచ్చే కోపం, వాళ్ళ నుంచి వచ్చే పగ, ఇంకా అసలు తల్లి లేదు తండ్రి లేదు, కర్కశుడైపోయి కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి సైతం సిద్ధపడటం లేదు ఈరోజు. అంతలాగా ఆ పాపానికి అడిక్ట్ అయిపోయారు వాళ్ళు, బానిసలు అయిపోయారు వాళ్ళు. కారణం, చిన్ననాటి నుండి వాడి హృదయంలో మనం ఏం పెట్టలేదు? జ్ఞానం. పవిత్రమైన దేవుడు మాటలు పెట్టుంటే వాడు ఇలా నీ మీద తిరగబడేవాడు కాదు, నిన్ను కొట్టేవాడు కాదు, నీ మాట ధిక్కరించేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టి పాపంలో బతికేవాడు కాదు. అమ్మా నాన్న అమ్మా నాన్న అనుకుంటూ నీ వెనక తిరిగేవాడు. నువ్వు వాక్యం ఇచ్చుంటే వాడికి, దేవుడు మాటలు ఇచ్చుంటే వాడికి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వచ్చిన ముందు కానీ, నేను రాకముందు కానీ ఇక్కడ చిన్న బిడ్డలు ఏమన్నా అలాగ దేవుడు మాటలు చెప్తున్న చిన్న బిడ్డలు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటారు చెప్పండి? వాళ్ళు, మా అమ్మ నాన్న మమ్మల్ని వాక్యంలో పెంచారు, మా అమ్మ నాన్నలు మమ్మల్ని దేవుళ్ళలో పెంచారు, మా అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి మాకు వాక్యం నేర్పించారని ఈ చిన్న బిడ్డలు పెద్ద అయిన తర్వాత చక్కగా అమ్మ నాన్నలకి లోబడి వాళ్ళు చెప్పిన ప్రతి మాట వింటారు కదండి. దేవుళ్ళలో ఉంటున్న వాళ్ళు, దేవుళ్ళలో పెరుగుతున్న వాళ్ళు. జ్ఞానం అనగానే చిన్నదనుకుంటున్నారా? ఆ జ్ఞానము నిన్నేం చేస్తుందట? కాపాడుతుంది. పాపంలో పడకుండా కాపాడుతుంది, నేరంలో పడకుండా కాపాడుతుంది, అన్యాయాలు చేయకుండా కాపాడుతుంది, అక్రమాలు చేయకుండా కాపాడుతుంది, వ్యసనపరుడుగా మారిపోకుండా కాపాడుతుంది, అమ్మనాళ్ళ మీద తిరగబడిన వాడిగా కాపాడుతుంది. లోకంలో భయంకరమైన మారణాయుధాలుగా యవ్వనస్తులు మారిపోతుంటే అలా మారిపోకుండా మనిషిని కాపాడేది జ్ఞానం. జ్ఞానం మళ్ళా చెప్తున్నాడు, వాక్యం కాపాడుతుంది. ఆ వాక్యం ఒకరోజే రాదు, దినదినము 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 వాక్యాన్ని ఏం చేయాలి? ప్రాక్టీస్, నేర్చుకోవటం, సాధన చేయటం. జ్ఞానం అనగానే సాధన అండి, సాధనతో వస్తుందండి జ్ఞానం. ఒకే రోజు రాదండి. మేము ఈరోజు నిలబడి ప్రసంగాలు చేస్తున్నామంటే కొన్ని సంవత్సరాల పాటు చదువుకున్నాం బైబిల్, కొన్ని సంవత్సరాల పాటు పరీక్షలు రాసాం, కొన్ని సంవత్సరాల పాటు రాత్రి పగలు బైబిల్ చదువుకుంటే ఈరోజు నిలబడి 4 మాటలు మాట్లాడగలుగుతున్నాం. సాధన. ఊరకనే మాట్లాడుతున్నాం అనుకున్నారేంటి? ఇగో నా దగ్గర నోట్స్లు ఉంటాయి, ఇగో ఇలాంటి నోట్స్లు అండి. మీరు మా ఇంటికి వస్తే ఆశ్చర్యపోతారండి. ఇగో ఇలాంటి నోట్స్లు ఉంటాయండి. మా ఇంట్లో ఒక రూమ్ ఉంటుంది, సెల్ఫ్లు ఉంటాయి. ఆ సెల్ఫ్ల నిండా ఇన్ని లోట్లుగా నోట్స్లు ఉంటాయి. ఓ బైబిల్ రాయటం ఇన్ని పుస్తకాలు నింపేశాం, చదివి రాసి. అలా సాధన చేస్తే 4 ముక్కలు అర్థమయ్యాయి బైబిల్లో మాకు. జ్ఞానం ఒకే రోజు వస్తుందా? సాధన చేయాలి. చేస్తే ఆ జ్ఞానం నిన్నేం చేస్తుందట? కాపాడుతుంది. చదివేద్దాం కిందకి, ఎంత బాగుంటుందో. అది నిన్ను కాపాడును. 6వ వచనం అండి. 6వ వచనం చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. జ్ఞానమును విడువకయుండిన ఎడల అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానము నిన్నేం చేస్తుందట? రక్షిస్తుంది. మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. అంటే రక్షించును అనగానే నీ ఆత్మను రక్షించేది కూడా ఇదే వాక్యం.
వాక్యమే నీ ఆత్మను రక్షిస్తుంది. కింద కింద చూడండి, ఇంకా బాగుంది ఇంకో మాట. జ్ఞానమును సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్య అంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధిని సంపాదించుకొనుము. దానిని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును. దానిని కౌగలించుకుని ఎడల అది నీకు ఘనత తెస్తుందట. వాక్యం చివరికి మనకేం తెస్తుందట? ఘనత. నిన్ను హెచ్చిస్తుంది, నిన్ను గొప్పవాడిని చేస్తుంది. ఈరోజు మేము వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్తున్నామంటే మమ్మల్ని గౌరవిస్తున్నారన్నా, వేదికలు ఎక్కిస్తున్నారన్నా, నేను ఎవరినండి? ఆఫ్టర్ ఆల్ నేను ఎవరినో కూడా తెలియదండి. నేను వాక్యం చెబుతాను గనుక నన్ను పిలుస్తున్నారు. వాక్యమే నాకు రాకపోతే ఎవరు పిలుస్తారండి? అంటే ఘనత, ఈ గొప్పతనం మాది కాదు, ఎవరిది? దేవుని వాక్యానిది. ఘనత దేవుడిది. జస్ట్ ఆయన రాయించిన మాటలను మేము చదివి మీకు చెప్తున్నాం అంతే. ఘనత అంతా దేవుడిదే. సమస్త ఘనత మహిమ ఎవరికి? దేవునికి. ఆయన్ని నువ్వు గణపరుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు కూడా ఏం దక్కుతుందట? ఘనత. ఘనత మంచిదండి. వాక్యం మళ్ళీ చెప్తున్నాను, మంచిదండి జ్ఞానం. మీ పిల్లలకి జ్ఞానం నేర్పించండి, మీ పిల్లలకి వాక్యం నేర్పించండి, మీరు వాక్యం నేర్చుకోండి, మీరు జ్ఞానం నేర్చుకోండి. అప్పుడు కానీ మనకి ఏ ప్రవేశం ఉండదు? పరలోక ప్రవేశం. ఏమండి, జ్ఞానం జ్ఞానం అంటే మీకు ఏమర్థం అవుతుందో నాకు తెలియదు. జ్ఞానము అనగానే ఏమీ లేదంటే దేవుని మాట. దేవుని మాటలోనే ఏముంది? జ్ఞానం. ఇప్పుడు మన అసెంబ్లీలో కూర్చోవాలనుకోండి, అసెంబ్లీ అంటే నాకు చాలా ఇష్టం అండి. స్పీకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆ పోడియంస్ అవన్నీ నాకు చాలా ఇష్టం. నేను కూడా వచ్చేస్తానని మీరు అలాగ అసెంబ్లీలోకి వెళ్తున్నారు అనుకోండి, ఆ గేట్ దగ్గర ఒక ఆయన ఉంటాడు. ఎవరు? ఆ అసెంబ్లీని కాపాడడానికి మార్షల్స్ అలాగే సెక్యూరిటీ ఉంటారు అక్కడ. ఆయన అలాగ వెళ్తుంటే, నువ్వెవరు బాబు అని అడుగుతాడు. నాకు అసెంబ్లీ అంటే ఇష్టపడి చూడడానికి వచ్చానంటే, గెట్ అవుట్ అంటాడు. ఎందుకు? లోపలికి ఎవరు వెళ్ళాలి? లోపలికి ఎవరు వెళ్ళాలి? అసెంబ్లీ లోపల కూర్చోవాలి అంటే నువ్వు ప్రజల మధ్య రాజకీయాన్ని ప్రాక్టీస్ చేసి, రాజకీయాలు నేర్చుకుని, ఎమ్మెల్యేగా పోటీ చేసి, ఆ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత గెలిస్తే అప్పుడు నేను ఎక్కడికి రాణిస్తారు? అసెంబ్లీలోకి. ఓకేనా? ఇక్కడ ఇది అంతా నేర్చుకుంటేనే నేను ఎక్కడికి రాణిస్తారు? అసెంబ్లీలోకి. మరి పరలోకం వెళ్ళాలి అంటే పరలోకంలో నువ్వు ఎలా ఉండాలి, పరలోకంలో నువ్వు ఎలా జీవించాలి, దేవుడి గురించిన జ్ఞానం, సహోదరుల గురించిన జ్ఞానం, సృష్టిని గురించిన జ్ఞానం, ఇదంతా ఏమి నేర్చుకోకుండా నేను దేవుడు పరలోకానికి ఎలా రాణిస్తాడు? రూల్స్. పరలోకంలో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఈ రూల్స్ అన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఆ చట్టాలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. అవి నువ్వు భూమి మీద నేర్చుకోకుండా పరలోకానికి ఎలా వెళ్తావు? కనుక దేవుని పిల్లలారా, పరలోకం వెళ్ళాలి అన్నా, భక్తిపరుడుగా దేవుడి ముందు నిలబడాలి అన్నా, ఫస్ట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, విశ్వాసం. విశ్వాసమునందు సద్గుణం, సద్గుణమునందు జ్ఞానం. కష్టపడితే ఈరోజు 2 అయ్యాయి. నిన్న 1, ఈరోజు 2, మొత్తం కలిపి 3. చివరి దినం ఎన్నుంటాయి? 5. మీరు ప్రిపేర్ అయిపోయి వచ్చేయండి రేపు. దేనికి ప్రిపేర్ అవ్వాలి? లేట్ అయినా పర్వాలేదండి, మొత్తం మీద 5 నేర్చుకుని వస్తానని ప్రిపేర్ అయ్యండి మెంటల్గా. అప్పుడు లేట్ అయినా ఏమనిపించదు. ఓకేనా? కనుక ఇవన్నీ మీరు నేర్చుకుంటేనే, అలవరుచుకుంటేనే, సాధిస్తేనే, సాధన చేస్తేనే దేవుడు మనకేమిస్తాడు? పరలోకం. మిగతా వాటి గురించి రేపు నేర్చుకుందాం. ప్రార్థన చేసుకుందాం.